సో ప్రొఫెసర్ రమేష్ గారు, హాయ్, హలో, నమస్తే అండి. హాయ్, హలో, నమస్తే. ఈ వీడియో ప్రత్యేకంగా మీకు సమాధానం చెప్పడానికే చేస్తా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హితబోధ వీక్షకులందరికీ వందనాలు. ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి, ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. నాది ఎస్సీ, కానీ ఎస్సీ వాళ్ళు వాక్యం చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు బీసీ అయి ఉండాలి ప్రసంగం చేయాలంటే అన్నట్టుగా మరి తీసుకుని వస్తూ ఉన్నారు. కనుక ఏది మరి మీరు క్లారిటీ ఇస్తే మంచిదని చెప్పి నేను ఒకటి చెప్తానండి మీకు. ఎస్సీ కాబట్టి వాక్యం చెప్పకూడదు అన్నది కాదు నియమం, హిందూ కాబట్టి వాక్యం చెప్పకూడదు అన్నది నియమం. అక్కడ ఒకవేళ ఎస్సీ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాసుకునే అనుమతి వస్తే కనుక మీరు ఇంకేం చేయక్కర్లేదు, మీరు వాక్యం చెప్పండి, నో ప్రాబ్లం. ఒక క్రైస్తవుడికే వాక్యం చెప్పే అధికారం ఉంది అని చెప్తున్నాం మనం. మీ సర్టిఫికెట్లో హిందూ అని తొలగించుకోండి, క్రైస్తవుడు అని రాసుకోండి, అప్పుడు చెప్పండి వాక్యం, నో ప్రాబ్లం. ఈ వీడియో క్లిప్ ఇదివరకే మీలో చాలామంది చూసుండొచ్చు. ఇది నేను ఒక కాన్ఫరెన్స్లో ఒకరు నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పినటువంటి చిన్న వీడియో క్లిప్. అయితే దీన్ని విమర్శిస్తూ ఇటీవలే ప్రొఫెసర్ రమేష్ గారు ఒక వీడియో చేసి తన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి స్పందనగా నేను ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను. సో ప్రొఫెసర్ రమేష్ గారు, హాయ్, హలో, నమస్తే అండి. హాయ్, హలో, నమస్తే. ఈ వీడియో ప్రత్యేకంగా మీకు సమాధానం చెప్పడానికే చేస్తూ ఉన్నాను. సో మీరు దయచేసి జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే వీక్షకులు కూడా దయచేసి గమనించండి. ఎలా ఒక వ్యక్తిని తప్పుగా చిత్రీకరించి విమర్శించాలో చక్కగా ప్రొఫెసర్ గారు తన వీడియోలో మనకు నేర్పించారు. సో అది మీరు కూడా చూసి గమనించి ఎలా ఒక విషయాన్ని న్యాయంగా పరిశీలించాలన్నటువంటి విషయాన్ని మీరు కూడా గమనిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. సో మనం వివరాల్లోకి వెళ్తే, ఈ వీడియోకి స్పందిస్తూ ఇందులో నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాను, సంఘంలో ఎవరు వాక్యం బోధించాలి అన్నది ప్రశ్న. ఎస్సీలు వాక్యం బోధించకూడదా అంటే, ఎస్సీ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే అతను బోధకుడిగా అవ్వకూడదా సంఘంలో? అవ్వచ్చు ఖచ్చితంగా. కానీ అతనికి ఎస్సీ ఐడెంటిటీ ఉండదు. చాలా స్పష్టంగా బైబిల్ బోధించేటటువంటి బోధ ఏంటి అంటే, బైబిల్లో కులం అనేది లేదు, బైబిల్లో అలాంటి వివక్ష ఏమీ లేదు. బైబిల్లో ఒక బ్రాహ్మణుడైనా సరే, ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే ఒకసారి క్రైస్తవుడు అయిన తర్వాత అతను క్రైస్తవుడు అంతే. సో ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా వాక్యం బోధించవచ్చు. అందుకే నేనేం చెప్పాను, ఎస్సీలు వాక్యం బోధించకూడదు అన్నది కాదు, ఒక హిందూ వాక్యం బోధించకూడదు అన్నది నియమం. అంటే ఆ వ్యక్తి ఇంకా హిందూగానే ఉంటూ వాక్యం బోధించడం అనేది సాధ్యం కాదు. ఎస్సీ నేపథ్యం ఉన్నంత మాత్రాన, ఎస్సీ నేపథ్యం నుంచి వచ్చినంత మాత్రాన అతను సంఘంలో వాక్యం బోధించకూడదు, అతను తక్కువ కులస్తుడు అన్నటువంటి దృక్పథం అనేది కానే కాదు. అది క్రైస్తవానికి పూర్తిగా వెలుపల ఉన్నటువంటి భావజాలం. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే, ఎస్సీలు చెప్పొచ్చు కానీ హిందువులు వాక్యం చెప్పకూడదు అన్నటువంటి మాట చెప్పాను. దానికి ఇంకా నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాను. అయితే దాన్ని ఏదో తప్పుపట్టి దాన్ని ఏదో తప్పుగా చిత్రీకరించాలన్న ప్రయత్నంలో ప్రొఫెసర్ రమేష్ గారు ఈ వీడియో చేశారు. బహుశా ఆయన ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండుంటే చాలా బాగుండేదేమో అని అనిపిస్తుంది. అది మీకు కూడా అనిపిస్తుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. అయితే మొట్టమొదటిగా నేను పాయింట్అవుట్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, నేను చెప్పినటువంటి ఇవే మాటలు ఆయన రిపీట్ చేస్తూ, నేను ఏం చెప్పానో దాన్ని సమరైజ్ చేస్తూ ఓకే ఐ అగ్రీ అన్నారు. మీరు ఒకసారి ఆ క్లిప్ చూడండి. ఆయన చెప్పిన మాటల చివరిలో ఆయన చాలా స్పష్టంగా ఓకే ఐ అగ్రీ అంటున్నారు. నా మాటలతో ఆయన ఏకీభవిస్తున్నారని ఒప్పుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈయన ఏమంటాడు, ఏమంటే నేను ఎస్సీని కదా, నేను వాక్యం చెప్పకూడదు అని అంటున్నారు. ఎస్సీ అంటే చాలామంది చర్చి కలిసి ఎస్సీ సర్టిఫికేట్ అంటారు కదా, వాక్యం చెప్పకూడదు అంటున్నారు అని అంటే, ఈయన అంటాడు ఎస్సీలు అయితే వాక్యం చెప్పకూడదని లేదు, హిందువులైతే వాక్యం చెప్పకూడదని ఉంది. మీరు ఎస్సీ సర్టిఫికేట్లో హిందూ అని తొలగించుకొని వచ్చి అప్పుడు చెప్పవచ్చు. కరెక్ట్, ఓకే అగ్రీ. అంతేకాకుండా ఇంకొక క్లిప్ కూడా చూపిస్తాను నేను ఆయన మాట్లాడినటువంటి మాటల్లో. చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నాడు అంటే, మనం నిజాయితీగా ఉండాలనే బైబిల్ చెప్తుంది, నిజాయితీ బైబిల్ కోరుకుంటుంది అన్నది నిజమే, కానీ అది మీరు చెప్పకండి, మీరు ప్రెషరైజ్ చేయకండి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రూత్ఫుల్నెస్ స్టిల్ మ్యాటర్స్, నేనేం కాదంటలా, నిజాయితీగా ఉండటం మ్యాటరే. అది ఎవరైనా సరే, ఇప్పుడు ఎక్సోడస్ 26లో నిజాయితీ గురించి మాట్లాడుతుంది, ఎఫిషియన్స్ 4:25 నిజాయితీగా ఉండాలనే చెప్తుంది, కొలెషన్స్ 3:9 నిజాయితీగా ఉండాలనే చెప్తుంది. కాదని కూడా అంటలా, ఆ నిజాయితీగా ఉండాలనేది ఆ వ్యక్తికి వదిలేయండి అంటున్నాం. వ్యక్తికి వదిలేయండి, మీరు ప్రెషర్ చేయకండి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రొఫెసర్ గారికి చాలా క్లియర్గా అర్థమైన ఒక విషయం ఏంటి అంటే, చాలా బాగా ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకుంటున్నటువంటి ఒక విషయం కూడా ఏంటి అంటే, నేను నిజాయితీగా ఉండమని పిలుపునిస్తున్నాను,
ఐఎమ్ కాలింగ్ ఫర్ ఇంటెగ్రిటీ అండ్ ఐఎమ్ కాలింగ్ ఫర్ ఆనెస్టీ అన్నటువంటి విషయం ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఈ పాయింట్ రైజ్ చేశారు ఆయన. నిజాయితీగా ఉండడం అవసరమే, కానీ మీరెందుకు చెప్తున్నారు, మీరు ప్రెషరైజ్ చేయకండి, మీరు చెప్పకండి ఆ మాట అంటున్నారు. సో యాక్చువల్గా డిబేట్ ఈ పాయింట్తోనే అయిపోయింది బేసికలీ. అంటే ఒకటైతే ప్రొఫెసర్ రమేష్ గారు నాతో ఏకీభవించేశారు, తర్వాత నా ఉద్దేశాన్ని కూడా ఆయనే నిర్వచించేశారు. ఆయనకి ఇష్టం లేకుండానే ఆయనకి బహుశా ఆఫ్ ద గార్డ్ హీ అక్నాలెజ్డ్ మై ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఏంటి అంటే నిజాయితీగా ఉండమని పిలుపునిస్తున్నాను. అదే బైబిల్ ఒప్పుకుంటుంది, అది కరెక్టే, కానీ మీరు చెప్పకండి, మీరు పిలుపునివ్వకండి, మీరు అలాంటి ప్రెషర్ తీసుకురాకండి ప్రజల మీద అని చెప్తున్నారు ఆయన. సో ఆయన ప్రాబ్లం వల్ల ఏంటి అని అంటే మీరు నిజాయితీ కోసమే అడుగుతున్నారు, మీరు ఆనెస్ట్గా ఉండమని నేర్పిస్తున్నారు, కానీ మీరెందుకు నేర్పిస్తున్నారు, మీరు చెప్పకండి, అది ఎవరి ఇష్టానికి వాళ్ళని విడిచిపెట్టేసేయండి అన్నది ఆయన అభిప్రాయం అనమాట. సో ఇక్కడతోనే డిబేట్ అయిపోయింది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఈజ్ ఈ అగ్రీయింగ్ విత్ మీ, బట్ హీ ఆల్సో అగ్రీస్ దట్ మై ఇంటెన్షన్స్ వర్ ప్యూర్ అండ్ ప్లెయిన్. ఓకే, సో అక్కడితో వదిలేయచ్చు మనం ఈ డిస్కషన్ని, కానీ అక్కడితో నేను వదిలేయను, ఎందుకంటే ఆయన కూడా అక్కడితో వదిలేయలేదు కదా. ఆయన చాలా విధాలుగా నన్ను తప్పుగా చిత్రీకరించి ప్రజలను నాకు వ్యతిరేకంగా తిప్పే ప్రయత్నం చేశారు. నాకు వ్యతిరేకంగా బయాస్డ్గా ఆలోచించేటటువంటి విధంగా ఆయన ఆ వీడియోలో చాలా మాటలు మాట్లాడారు. కాబట్టి వాటికి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఒక వ్యక్తి మిస్రిప్రజెంట్ చేస్తారు, మెలిషియస్గా మిస్రిప్రజెంట్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని నేను ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా కొన్ని మాటలకు కూడా నేను స్పందిస్తాను, జవాబు చెప్తాను. అంతకంటే ఎక్కువగా ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కంటే కూడా అసలు ఎస్సీస్ క్రిస్టియన్స్గా తమను తాము ఎందుకు ప్రకటించుకోవాలి, హిందూస్గా ఎందుకు కొనసాగకూడదు, ఈ కన్విక్షన్ మేము ఎందుకు కలిగి ఉన్నాము, ఎందుకు ఈ బోధ చేస్తున్నాం అన్నటువంటి విషయం కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈయన మాటలకి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్కటిగా దాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదటిగా ఈయన చేసినటువంటి ప్రయత్నం ఏంటి అంటే నన్ను ఈ మాట చెప్పినందుకే ఎవరు అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా లేదు. కాబట్టి చాలా తెలివిగా ఆయన చేసినటువంటి ఒక పని ఏంటి అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ఒక వీడియోతో క్లబ్ చేసి, అంటే నేను చెప్పినటువంటి మాటలు ప్లే చేశారు, ఆ తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినటువంటి ఒక మాట కూడా ప్లే చేసి ఈ రెండింటికి కలిపి మనం సమాధానం చెప్దామని అంటున్నారు. సార్ చూద్దాం ఇది, అంటే ఇది ఎప్పుడు వీడియో ఎప్పుడు తెలియదు, కానీ నిన్న నాకు ఫార్వర్డ్ చేశారు. ఒక గ్రూప్లో వచ్చింది, మన ప్రశాంత్ అని గ్రూప్లో పోస్ట్ చేశాడు, ప్లస్ ఇంకొకటి విలియమ్స్ అన్నది కూడా రెండు కలిపి ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఎందుకు అలా చేశారు అని అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మనందరికీ తెలిసిన విధంగా చాలా అబ్యూజివ్గా మాట్లాడడం జరిగింది, చాలా బూతులు ఆయన మాట్లాడడం జరిగింది ఆయన వీడియోలో. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్స్ తీసుకుంటూ కంటిన్యూ అవుతున్నారో వాళ్ళని కించపరచడము, వాళ్ళని తూలనాడడము, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అనేది ఆయన చేశారు చాలా స్పష్టంగా. ఓకే, సో ఆయన వీడియోతో కలిపి, ఆయన క్లిప్తో కలిపి నేను మాట్లాడినటువంటి మాటలు కూడా చూపిస్తే, ఈయన తిడుతున్నప్పుడు, ప్రొఫెసర్ రమేష్ గారు తిడుతున్నప్పుడు లేదా తప్పుగా చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఓకే కలిపి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కూడా వాటిని అప్లై చేసేటటువంటి అవకాశం ఉంటుంది, నాకు ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతే అసలు అతనికి మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి చాలా తెలివిగా ఇలా బూతులు మాట్లాడినటువంటి ఒక వ్యక్తితో నా వీడియోని కూడా కలిపి మిస్రిప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దిస్ వాజ్ ద ఫస్ట్ మెలిషియస్ థింగ్ దట్ హీ డిడ్. అంటే నిజంగా ఆయన నేను మాట్లాడినటువంటి మాటలకు వ్యతిరేకంగా స్పందించాలన్న ఉద్దేశం కలిగి ఉంటే కనుక నా వీడియోకి మాత్రమే రెస్పాండ్ అయి ఉండాల్సింది. దెన్ హీ వుడ్ హవ్ నోన్ హౌ మచ్ ఆఫ్ స్కోప్ హీ హ్యాడ్ టు స్పీక్ అగేన్స్ట్ వాట్ ఐ సెడ్. నేను మాట్లాడినటువంటి మాటలకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎంత స్కోప్ ఉంది, అందులో ఏమీ లేదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఎస్సీలను నేనేం కించపరచలేదు, క్రైస్తవులే సంఘంలో వాక్యం చెప్పాలి అన్నది నా ఉద్దేశం, హిందువులు కాదు వాక్యం చెప్పాల్సింది అన్నది నా ఉద్దేశం. నాన్ క్రిస్టియన్స్ ఎవరు వాక్యం చెప్పడానికి వీల్లేదు, క్రైస్తవులు చెప్పాలని నేను చెప్పాను. నేను అది ఎస్సీలని దూషించాలన్న ఉద్దేశంతోనో వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశంతోనో నేను చెప్పినటువంటి మాట కాదు. కానీ దూషించింది ఎవరు, కించపరిచింది ఎవరు, బూతులాడింది ఎవరు? ఎడ్వర్డ్ విలియమ్స్. సో ఇప్పుడు నన్ను తిట్టాలంటే నన్ను ఆయన్ని ఒకే విధంగా మాట్లాడిన వారిగా చిత్రీకరించి, ఒకే అభిప్రాయం కలిగినటువంటి వారిగా చిత్రీకరించి అప్పుడు ఆయన నన్ను విమర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి హీ డిడ్ దిస్. సో దిస్ ఎ వెరీ బ్యాడ్ అప్రోచ్ ప్రొఫెసర్ రమేష్ గారు, దిస్ ఈస్ అ వెరీ డిజానెస్ట్ అప్రోచ్. ఇలా మీరు చేయకుండా ఉండాల్సింది, దట్ వాస్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్. ఓకే, సరే, అలా చేసిన తర్వాత ఆయన ఏమన్నారు, ఇలా బూతులు మాట్లాడే ఒక పాస్టర్తో కలిపి నా వీడియో క్లిప్ చూపించిన తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టుగా అవమానించడము, వ్యక్తిగతంగా దూషించడము అనేది ప్రొఫెసర్ రమేష్ గారు చేసిన తర్వాత ప్రయత్నం. సో ఆయన ఏం చేశారంటే, ముందుగా నేను మాట్లాడిన క్లిప్ ప్లే చేసిన తర్వాత ఓకే చాలా చాలా ఇంటెలెక్చువల్గా చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇతను. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు చాలా ఇంటెలెక్చువల్ లీడర్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. చెప్పిన ఆ సమాధానము, నవ్విన ఆ నవ్వు, ఇవన్నీ కూడా అదే చూపిస్తూ ఉంది. ఆయన చాలా ఇంటెలెక్చువల్ లీడర్గా ఫీల్ అయిపోతున్నాడు తనకు తాను అన్నట్టుగా నా ఫీలింగ్స్ని, నా ఇంటెన్షన్స్ని ఆయనే చెప్పేశారు. చాలా వెటకారంగా ఆ మాటలు చెప్తున్నారు. చాలా ఇంటెలెక్చువల్ ఆన్సర్, చాలా ఇంటెలెక్చువల్ లీడర్ అని ఫీల్ అయిపోతున్నాడు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. ఆ క్లిప్ ఒకసారి చూడండి.
బ్రో చాలా ఇంటలెక్చువల్ ఆన్సర్ చెప్పాడు. వెరీ ఇంటలెక్చువల్ ఆన్సర్. వీళ్ళందరూ మేము అనుకుంటారు మేము చాలా ఇంటలెక్చువల్స్ అనుకుంటారు వీళ్ళు. చెప్పే ఆన్సరు చెప్పిన తర్వాత ఆయన నవ్వు. అంటే సమాజంలో క్రైస్తవ సమాజంలో మేము ఇంటలెక్చువల్ క్రిస్టియన్స్, మేము ఇంటలెక్చువల్ క్రైస్తవ నాయకులు మన ఫీలింగ్ వీళ్ళందరికీ. అయితే నేను నవ్వుతూ మాట్లాడినందుకు మీకు ఈ చాలా ఇంటలెక్చువల్ మాటలుగా నేను ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది కదా ప్రొఫెసర్ గారు. అలా అయితే మీలాగా ఏడ్చుకుంటూ మాట్లాడితే మరి నేను దద్దమ్మనని ఫీల్ అవుతున్నాను అని మీరు కన్క్లూడ్ చేసి ఉండేవాళ్ళ. మీలాగా ఏడ్చుకుంటూ మాట్లాడాలేమో వీడియోల్లో. నాలాగా నవ్వుతూ మాట్లాడితే మీకు సమస్య ఏమో బహుశా. ఓకే, అయితే నేను నవ్వుతూ మాట్లాడాను కాబట్టి ఇంటలెక్చువల్గా ఫీల్ అవుతున్నాను. వాస్తవానికి తెలివిగా మాట్లాడడం అంటే నేను మాట్లాడింది కాదు తెలివిగా మాట్లాడడం అనేది. అసలు తెలివిగా మాట్లాడడం అంటే ఏంటో ఒకసారి మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఇంకొక వీడియో చేశారు కదా, అందులో మీరు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. అది విన్న తర్వాత మీకు అసలు తెలివిగా మాట్లాడడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకసారి ఆ క్లిప్ చూడండి. మీలో చాలామంది క్రైస్తవ సమాజానికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీకు తెలుసు. మీ అందరికంటే ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మాకే తెలుసు. ఎందుకంటే ఈ విలియమ్స్ గారు పాస్టర్గా అంటే ఇవాంజలిస్ట్గా మారకముందు ఆయన ఒక కౌన్సిలరు. ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన కింద విద్యార్థులుగా ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు మేము. కాబట్టి ఈ క్రైస్తవ సమాజానికి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న పరిచయం కాకముందే మాకు గురువు గారు ఆయన. ఇక్కడ చూడండి, ఎడ్వర్డ్ అన్న క్రైస్తవ సమాజానికి పరిచయం అవ్వకముందే మాకు తెలుసు మా గురువు గారు అని చెప్తున్నారు. ఎవరు అడిగారు నేను? నీకు ముందు తెలుసా, తర్వాత తెలుసా, క్రైస్తవ సమాజానికి వేరుగా తెలుసా, క్రైస్తవ సమాజంతో పాటు తెలుసా అని ఎవరు అడిగారు నిన్ను? ఎవరు అడగలేదు. కానీ ఎందుకు చెప్తున్నావు? అతి తెలివి అనమాట. అంటే ఎడ్వర్డ్ విలియమ్స్కి స్పందిస్తున్నప్పుడు అంత బాగా ఎడ్వర్డ్ విలియమ్స్ చేస్తున్నటువంటి ప్రసంగాల్ని ఫాలో అయ్యి దాంతో అక్వైంటెన్స్ పెంచుకుంటున్నందుకు ఇతను ఏమైనా క్రైస్తవుడని ఎవరైనా సస్పెక్ట్ చేస్తారేమో. అలా చేయకముందే సమాధానం చెప్పేయాలన్నమాట. నేను క్రైస్తవుడిని కాదు, క్రైస్తవుడిగా కాకుండానే నేను ఎడ్వర్డ్ విలియమ్స్ గురించి తెలుసుకున్నాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నాకు క్రైస్తవుడిగా కాకుండానే పరిచయం ఉంది అని చెప్పడం కోసం చాలా తెలివిగా చెప్తున్నటువంటి మాట అనమాట. అది దాన్ని తెలివితేటలు అంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ట్రైంగ్ టు యాక్ట్ టూ స్మార్ట్. అది మీరు చేసినటువంటి పని. అది మీకు అలాంటి బుద్ధి ఉంది కాబట్టి అందరూ అలాగే చేస్తున్నారు, అందరూ అలాగే మాట్లాడుతున్నారు మీకు అనిపిస్తుంది వీడియోస్ చూస్తున్నప్పుడు, వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది అనమాట. బికాస్ దట్ ఈస్ వాట్ యూ ఆర్, దట్ ఈస్ వాట్ యూ డూ, అండ్ సో యూ థింక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ లైక్ యూ. ఓకే, సో యా, ఎనీవేస్ తర్వాత అక్కడితో సరిపెట్టుకోకుండా ఇంకా ఏమన్నారు, ఇంకా చాలా మాట్లాడినారు. ప్రత్యేకంగా నన్ను సంబోధిస్తూ ఎడ్వర్డ్ విలియమ్స్ గారి క్లిప్ ఆయన ప్లే చేసిన తర్వాత ఆయన వీడియోలో ప్రత్యేకంగా నన్ను సంబోధిస్తూ ఇప్పుడు ఎడ్వర్డ్ అన్న వీడియోకి అలాగే ఇందాక మీరు చూశారు కదా ఆ దౌర్భాగ్యుడు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్తానని చెప్పాడు. అంతేకాకుండా సిగ్గులేదు ఇలాంటి వీడియోస్ చేయడానికి, షేమ్ ఆన్ యూ ఫర్ మేకింగ్ సచ్ వీడియోస్, ఫర్ గివింగ్ సచ్ మెసేజెస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ క్లిప్స్ కూడా ఒకసారి చూడండి మీరు. అదే నేను ఎస్సీని అయితే వాక్యం ఎందుకు చెప్పకూడదు అని అడిగితే నువ్వు ఎస్సీలు వాక్యం చెప్పకూడదు ఒక ఇంటలెక్చువల్ ఆన్సర్ అనుకునేటువంటి ఒక దౌర్భాగ్యుడు చెప్పినటువంటి ఒక ఆన్సర్. అది దౌర్భాగ్యుడే, వీళ్ళందరూ దౌర్భాగ్యులతో సమానం. వీళ్ళంతా వీళ్ళకి మానవత్వం లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. చూసారు కదండి, ఎందుకు ప్రొఫెసర్ గారు, ఎందుకు నేను దౌర్భాగ్యుడిని అని అనిపించింది మీకు, ఎందుకు నాకు సిగ్గు లేదని అనిపించింది ఇలాంటి మెసేజెస్ ఇవ్వడానికి, అలాగే నాకు మానవత్వం లేదని ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు కదా, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే మీరు ఇందాక ఒప్పుకున్నారు కదా చాలా నీట్గా, నేను ఆనెస్టీ కోసం పిలుపునిస్తున్నట్టుగా మీరు ఒప్పుకున్నారు కదా. అంటే ఆనెస్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, కానీ మీరు చెప్పకండి అని మీరు నాకు ఉచిత సలహా ఇచ్చారు కదా ఒకటి. ఆ ఉచిత సలహా ఇవ్వడానికి కారణం ఏంటి? నేను ఆనెస్టీ కోసం పిలుపునిస్తున్నానని మీకు అర్థమైంది. ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఇంటెగ్రిటీ, ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆనెస్టీ అన్నటువంటి విషయం మీకు అర్థమైంది కాబట్టే కదా మీరు ఆ మాటలు అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు నేను దౌర్భాగ్యుడిని ఎందుకు అనిపించింది మీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నానని ఎందుకు అనిపించింది? మానవత్వం లేకుండా మాట్లాడుతున్నానని ఎందుకు అనిపించింది? ఆనెస్ట్గా ఉండమని చెప్తున్నాను కాబట్ట. అంటే మీకులాగా డిజానెస్ట్గా ఉండమని నేర్పించుంటే మీరు అదే కదా ఈ వీడియో చేసిందంతా ఎందుకు? మీరు వాళ్ళు క్రైస్తవులుగా ఉంటారు, బాప్తిస్మాలు తీసుకుంటారు, సంఘంలోనే కొనసాగుతారు, కానీ హిందూ అని ఉన్నటువంటి ఐసీ సర్టిఫికేట్ వాడి బెనిఫిట్స్ తీసుకుంటారు, మీకేంటి ప్రాబ్లం అని అడగడానికి కదా మీరు చేసింది ఈ వీడియో. సో అంటే మీలాగా డిజానెస్ట్గా ఉండమని నేర్పిస్తే, మీలాగా నిజాయితీ కోల్పోయి బతకమని నేర్పిస్తే అప్పుడు నాకు నేను దౌర్భాగ్యుడిని కాదు, అప్పుడు నేను సౌభాగ్యుడిని, తర్వాత రెస్పెక్ట్ఫుల్ మెసేజెస్ చెప్పేవాడిని అయిపోయి ఉండేవాడిని మీ దృష్టికి. కానీ ఇప్పుడు నేను సత్యం చెప్తున్నాను కాబట్టి నేను మీకు శత్రువుని అయిపోయానా? చాలా బైబిల్ వర్సెస్ మీరు కోట్ చేశారు కదా, నేను నిజమాడిన కారణాన్ని బట్టి నేను మీకు శత్రువునైతినా అని గలతీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. అవే మాటలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఇక్కడ నిజం చెప్తున్నాను కాబట్టి, నిజాయితీగా ఉండండి అని నేను పిలుపునిస్తున్నాను కాబట్టి నేను మీకు శత్రువుని అయిపోయాను, నేను దౌర్భాగ్యుడిని అయిపోయాను, సిగ్గుమాలిన వాడిని అయిపోయాను, మానవత్వం లేనివాడిని అయిపోయానా? చాలా బాగుందండి.
వెరీ నైస్. ఓకే, అది వీక్షకులు చూసేవాళ్ళు ఆలోచించుకుంటారు. ఓకే, ఎవరు దౌర్భాగ్యులు ఈ విషయంలో, ఎవరికి సిగ్గు లేదు అన్న విషయం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది అందరికీ. దానికి ఎక్కువగా విశ్లేషణ ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇంతకీ ఏంటి సార్ మీ సమస్య అని మనం పరిశీలిస్తే, ఈయన ఏం చెప్తున్నారు అని అంటే, నేను చేసినటువంటి ఈ వీడియో కారణంగా ఎస్సీ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దళిత్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందంట. ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని అంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, వాళ్ళందరూ ఈ పోస్ట్ పెట్టి ప్రశ్నిస్తున్నారంట. అంటే నేను పాస్టర్ చెప్పింది కరెక్టే అని మాట్లాడుతున్నారంటే, దానివల్ల చాలా నష్టపోతున్నారంట ఎస్సీ క్రిస్టియన్స్. ఏంటి అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, దళిత్ క్రిస్టియన్స్ ఎస్సీ సర్టిఫికెట్ వాడుతున్నారు అన్నటువంటి విషయం నేను ఈ పోస్ట్ పెట్టడం వల్ల తెలిసిందా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి? నేను ఈ పోస్ట్ పెడుతున్నాను కాబట్టి, నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి, అంటే ఎస్సీలు హిందువులుగా కొనసాగకండి, క్రైస్తవులు అవ్వండి అని నేను పిలుపునిస్తున్నాను కాబట్టి, దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిందా ఇలాంటిది ఒకటి ఉంది, ఓహో దళిత్ క్రిస్టియన్లు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు వాడేస్తున్నారనమాట, ఈ సమస్య ఉందన్నమాట అనేది నేను చెప్తే వాళ్ళకి అర్థమైందా? నేను చెప్తే వాళ్ళకి తెలిసిందా? నా ద్వారా ఎస్సీలు ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలియడం కారణంగా ఇబ్బందికి గురవుతున్నారా? దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ట్రూ. అది ఇంకొక మిస్రిప్రజెంటేషన్ కదా మీరు చేసింది. మిస్రిప్రజెంటేషన్ అని ఎవరు అంటున్నారు? మీరే అంటున్నారు. మీ వీడియోలో మాట్లాడుతూ మీరే అన్నారు కదండి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి అందరికీ తెలుసు, పెద్ద పెద్ద ప్రముఖ నాయకులందరికీ కూడా తెలుసు ఈ విషయం. దళిత క్రైస్తవులు చాలామంది ఇలా ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నారని చాలామందికి తెలుసు. దేవేందర్ ఫడ్నవీస్కి తెలుసు, రఘురామకృష్ణంరాజు గారికి తెలుసు, ఇంకెవరెవరికో తెలుసు అని మీరు చెప్పారు కదా, పెద్ద పెద్ద పేర్లని చెప్పారు కదా. వాళ్ళందరికీ బాగా తెలుసు అయినప్పటికీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఎస్సీ క్రైస్తవుల్ని? వాళ్ళు దాన్ని వాడుకొని పాలిటిక్స్ చేస్తారేమో కానీ వాళ్ళేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా క్రైస్తవుల్ని, వాళ్ళేమీ తీసేసుకోవట్లేదు కదా సర్టిఫికేట్ అని మాట్లాడారు. ఓకే, అంటే మీ అడ్మిషన్ ప్రకారమే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నరేంద్ర మోడీ గారు మొదలుకొని చిన్న స్థాయి వరకు ఉన్నటువంటి లీడర్స్ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నేను కొత్తగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏదో పురిగొల్పి ఎస్సీ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడించింది ఏమీ లేదు, బై యువర్ ఓన్ అడ్మిషన్ కదండి. మీ మాటలు ఒకసారి వింటారా? వినండి మీరే. నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఎస్సీ సర్టిఫికేట్లు మీకు చర్చకి వెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారికి తెలియదా? అమిత్ షా గారికి తెలియదా? మోహన్ భగవత్ గారికి తెలియదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలియదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్కి తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి తెలియదా? ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజుకు కూడా తెలియదా? పేదలు మొత్తం ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్నారు. ఆయన ఓన్లీ ఒక నలుగురు కుమారులు అని చెప్పేసి వాళ్ళ మీద మాట్లాడుతున్నారు కానీ పేదల జోలికి రఘురామకృష్ణరాజు కూడా వెళ్ళలేదు. రఘురామకృష్ణరాజు కూడా వెళ్ళాలి పేదల జోలికి. మీరు వెళ్తున్నారు, మీకేం పని? అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళే చూసేసి ఉన్నట్టు వదిలేస్తారు పేదలని చెప్పేసి. మీ ప్రసంగాలు ఏంటి స్వామి మధ్యలో? మీకంటే వాళ్ళు చాలా బెటర్ 100%. నేను మీకు హట్ అయినా సరే మీకంటే వాళ్ళు చాలా బెటరు. వాళ్ళు చూసి ఉన్నట్టు వదిలేస్తున్నారు. మా అయితే రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయం చేస్తున్నారు, అంతే గొడవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అన్నాడు, నేను అధికారంలోకి రాగానే ఈ చర్చకెళ్ళి ఎస్సీ సర్టిఫికేట్లు మొత్తం మార్చి పడేస్తాను అన్నాడు. ఇప్పుడు ఒకరిదాన్ని మార్చడా? ఓకే, రఘురామకృష్ణరాజు రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు వీళ్ళందరూ సర్టిఫికేట్లు తీసేయాలని. తీసేయగలిగాడా? తీసేయడు. ఆయన కూడా రాజకీయం చేసుకుంటాడు అంతే. రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా ఎక్కడోసారి మానవత్వం అనేది ఉంటుంది. ఆ మానవత్వం మీరు కోల్పోయారు. ఈ ప్రసంగాలు ఇచ్చేవారు కోల్పోయారు. క్రిస్టియన్ పాస్టర్లు కోల్పోయారు స్వామి. ఇప్పుడు ఇట్లాంటి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకున్న మానవత్వం కూడా లేదు. సో మీరేమంటున్నారు? వాళ్ళకున్నటువంటి మానవత్వం అంటే వాళ్ళు పాలిటిక్స్ కోసం ఊరికనే ఎస్సీ క్రైస్తవుల్ని విమర్శించి కొన్ని మాటలు అంటారు కానీ, ఎలక్షన్ టైంలోనో ఇంకెప్పుడో అంటారు కానీ, ఆ తర్వాత వాళ్ళేమీ ఎస్సీ సర్టిఫికెట్స్ ఏమీ క్యాన్సిల్ చేయట్లేదు, ఎస్సీ సర్టిఫికెట్స్ ఏమీ లాక్కోవట్లేదు. కాబట్టి వాళ్ళకి మానవత్వం ఉంది, కనీసం వాళ్ళకున్న మానవత్వం మీకు లేదు అని మీరు ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇక్కడ వాళ్ళకు మానవత్వం ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ అది చెప్పే ముందు కనీసం వాళ్ళకున్న నిజాయితీ మీకు లేదు కదా ప్రొఫెసర్ గారు. దాని గురించి మీరేమంటారు? అంటే మేము నిజాయితీగా మాట్లాడాం, పాస్టర్ చెప్పింది కరెక్టే అని ఒప్పుకుని వాళ్ళు రీపోస్ట్ చేస్తున్నారు కదా మేము చెప్పినటువంటి మాటల్ని. పాస్టర్ చెప్పింది కరెక్టే అని మా ఆనెస్టీని ఒప్పుకునేటటువంటి విజ్ఞత ఏదైతే వాళ్ళకుందో కనీసం ఆ మాత్రం మీకు లేదు కదా. అంటే వాళ్ళకున్న హ్యుమానిటీ మాకు ఉందా లేదా అని ఎగ్జామిన్ మీరు చేస్తున్నప్పుడు వాళ్ళకున్న ఆనెస్టీ మీకుందా లేదా అని మేము కూడా క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది కదా. అదే అడుగుతున్నాను. ఓకే, ఇంకా వాళ్ళకున్నటువంటి హ్యుమానిటీ గురించి మనం ఒకవేళ ఆలోచించాల్సి వస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కేవలం ఏదో పాలిటిక్స్ చేస్తున్నారు దాంతో, కానీ నిజానికి వాళ్ళు చాలా మానవతా దృక్పథం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఎస్సీల సర్టిఫికెట్లు రద్దు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి మీకు కూడా తెలిసిన విషయం ఏంటి అంటే, అసలు ఈ నియమం పెట్టింది ఎందుకు? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టిందే ఎందుకు? ఎస్సీలు హిందూ ఫోల్డ్ నుండి క్రైస్తవ్యంలోనికి ఒక మాస్ ఎక్సోడస్ అయిపోకుండా ఉండడం కోసం, దాన్ని ఆపడం కోసమే ఈ నియమం పెట్టారనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ విచ్ ఎవ్రీవన్ నోస్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టింది ఏం కాదు. ఆ టైంలో పవర్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి.
సో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్ఎస్ఎస్ భావజాలంతో, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానంతో ప్రభావితమైనటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే హిందూ యువత ఎప్పుడు కూడా క్రైస్తవంలోనికి వెళ్ళకూడదు, వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంటే ప్రలోభ పెట్టి, బలవంత పెట్టి, మత మార్పిడి అంటూ ఎవరన్నా చేస్తున్నారంటే ఈ దేశ ప్రభుత్వమే చేస్తుంది వాస్తవానికి. అంటే ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అనేది కాదు నేను అంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా అదే రాజకీయం చేస్తూ వచ్చారు. సో అందులో భాగంగా ఇస్తున్నటువంటి బెనిఫిట్స్, అందులో భాగంగా ఎస్సీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసి వాళ్ళని హిందువులని సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళే ఉద్దేశపూర్వకంగా దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? వాళ్ళు క్యాన్సిల్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి మానవ దృక్పథం ఉందని అర్థమైందా మీకు? దాన్ని హ్యుమానిటీ అని అనుకుంటున్నారా మీరు? అది హిందుత్వ అజెండా అని మీకు అర్థం కాలేదా? వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఈ పాస్టర్సే చాలా దుర్మార్గులని చిత్రీకరించడానికి మీరు కంకణం కట్టుకొని ఈ వీడియో చేస్తున్నారు కదా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఒక దళిత్ క్రిస్టియన్ వెళ్ళి తన సర్టిఫికేట్ మార్చుకోవాలని ప్రయత్నిస్తే ఒక మండల ఆఫీస్లో 30 తిప్పలు పెడతారు. వెళ్ళిన వెంటనే సర్టిఫికేట్ చేసి ఇచ్చేస్తున్నారా? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు మానవతా దృక్పథం ఉంది మరి, అందుకని. మీ ఒపీనియన్ ప్రకారం కదండి. వాళ్ళు బాగా మానవతావాదులు, చాలా కనికరం పొంగి పొర్లుతుంది వాళ్ళ మనసులో నుండి. కాబట్టి పాపం వీళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళి ఎక్కడ నష్టపోతారో అన్న ఆలోచనతో ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు మండల ఆఫీసుల్లో. అవునా? అదేనా మీరు చెప్పాలనుకుంటున్నారు ప్రొఫెసర్ గారు? చాలా బాగుందండి మీ విశ్లేషణ. అసలు మీరు డెఫినెట్గా మెరిట్ మీద అయితే మీరు ప్రొఫెసర్ అవ్వలేదండి. ఎలా అయ్యారో నేను చెప్పను, నాకు తెలియదు. కానీ మీ విశ్లేషణ ఇంత పలచగా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ షూర్ యూ డెంట్ బికమ్ ఏ ప్రొఫెసర్ ఆన్ మెరిట్. ఏమో మరి, అంటే మీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని అనాలి మరి. ఓకే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ విషయం మీకు అర్థమైంది కదా. ఇదేమి వాళ్ళు హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్తో చేస్తున్నటువంటి విషయం ఏం కాదు. అయితే మీ పాయింట్ ఏంటి? మేము చెప్తున్న కారణాన్ని బట్టి ఎస్సీలకు ఇబ్బంది అవుతుంది అని అంటే కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. వాస్తవానికి దళిత్ క్రైస్తవుల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా టార్గెట్ చేస్తూ ఉంటే, హిందూ సంఘాలు ఇలా టార్గెట్ చేస్తూ ఉంటే, అంటే మీరు క్రైస్తవులు అయి ఉండి కూడా మీరు ఎందుకు హిందువులకు మాత్రమే వర్తించేటటువంటి బెనిఫిట్స్ మీరు వాడుతున్నారని చెప్పి వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటే, ఆ హెరాస్మెంట్ నుంచి తప్పించుకునేటటువంటి సొల్యూషన్ నేను చెప్తున్నాను. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే నువ్వు రిజర్వేషన్ వద్దు, నీ బెనిఫిట్స్ నాకు అక్కర్లేదు, ఐ విల్ స్టాండ్ ఫర్ మై కన్విక్షన్స్ అని చెప్పి ధైర్యంగా క్రైస్తవుల్ని బయటికి రమ్మని పిలుపునిస్తున్నాను. నేను ఇస్తున్నది సొల్యూషన్. వాస్తవానికి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ప్రమాదంలోనికి నెట్టేటటువంటి బోధ మీరు చేస్తున్నారు. అలాంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇస్తున్నారు. అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయమని, చేసినా పర్వాలేదు, ఇవంతా కూడా అందరికీ తెలిసినదే. మన ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు, మన ప్రముఖ నాయకులందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరంతా కూడా ఇష్టానుసారంగా దళిత క్రైస్తవులు వచ్చి ఎస్సీ సర్టిఫికెట్స్ వాడుకొని అట్లాగే కంటిన్యూ అవ్వండి అని ఎంకరేజ్మెంట్ ఇచ్చేది మీరు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్. బికాస్ వాళ్ళని బిబ్లికల్ కన్విక్షన్స్ లేకుండా చేయడం మాత్రమే కాకుండా ఈ దేశ చట్టానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళని పురిగొల్పి అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ పుషింగ్ ది ఎస్సీ కమ్యూనిటీ విచ్ హెస్ ప్రొఫెస్డ్ క్రిస్టియానిటీ ఇన్ టు డేంజర్. మీరు చేస్తున్నది దళిత క్రైస్తవుల్ని ప్రమాదంలోనికి నెట్టేటటువంటి పని, నేను చేస్తున్నది కాదు. నేను వాస్తవానికి వాళ్ళని ప్రమాదం నుండి తప్పించేటటువంటి పిలుపునిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది మీరు తర్కబద్ధంగా. మరి అలా అయితే కనుక, వాళ్ళ ఉద్దేశం అదే అయితే కనుక, మరి మీరు చేసినటువంటి పోస్టుల్ని వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు పాస్టర్ కరెక్ట్గా మాట్లాడారని సర్క్యులేట్ చేస్తున్నారు ఆ పోస్ట్ని అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి మీరే సమాధానం చెప్పారు, వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు అనేసి. అంటే పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దళిత క్రైస్తవులు ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి మాలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ పాలిటిక్స్. కానీ నిజంగా వాళ్ళకి కావాల్సింది ఎవరో తెలుసా రమేష్ గారు? మీలాంటి వాళ్ళే. నిజంగా వాళ్ళకి కావాల్సింది ఎవరు అని అంటే మీలాంటి వాళ్ళు ఉండి హిందూ ఫోల్డ్లోనే హిందూ యువతను ఉంచి బై హుక్ ఆర్ బై క్రూక్ వాళ్ళ లీగల్ ఐడెంటిటీ హిందూగానే కొనసాగే విధంగా ప్రోత్సహించేటటువంటి మీలాంటి ప్రొఫెసర్స్ వాళ్ళకి కావాలి. సో దే ఆర్ యాక్చువల్లీ హైలీ అప్రిషియేటివ్ ఆఫ్ యూ, నాట్ ఆఫ్ అస్. కానీ అది వాళ్ళు బయటకు చెప్పారు, ఎందుకంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. దట్ ఈస్ ద పాలిటిక్స్ దే ప్లే. సో మనం కాస్త ముందుకెళ్దాము. ఈ ప్రొఫెసర్ రమేష్ చేసినటువంటి వీడియోలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సెగ్మెంట్ ఏంటి అని అంటే, ఆయన బైబిల్ గ్రంథాన్ని తప్పుగా చిత్రీకరించారు. పూర్తిగా వాక్య వక్రీకరణ చేసి బైబిల్లో ఉన్నటువంటి చాలా వాక్య భాగాల్ని వాడుతూ తన పాయింట్ని జస్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ట్రాజిక్ పార్ట్ ఆఫ్ హిస్ వీడియో. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్ ఆఫ్ హిస్ వీడియో. దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఉన్నటువంటి పేదలకు సహాయం చేయాలి అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వాడుకున్నారు ఆయన. ఉదాహరణకి లూకాసు వార్త 4వ అధ్యాయం 18, 19
లాంటి వచనాలు తీసుకున్నారు. అక్కడ పేదలకు సువార్త చెప్పడానికి ప్రభు ఆత్మ నా మీద ఉంది అని యేసుక్రీస్తు ప్రభు తన గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకుని అంటే పేదలకి సువార్త చెప్పి పేదలను విడిపించడానికి కదా సువార్త పరిచర్య చేయాల్సింది. మీరెందుకు పేదలను ఇంకా పేదరికంలోనికి నెట్టే మాటలు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఎస్సీ కమ్యూనిటీ పట్ల చాలా సింపతి చూపిస్తూ వాక్య వక్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈయన. పేదలకు సహాయం చేయాలా అక్కర్లేదా అని ఒకవేళ నన్ను ప్రశ్న అడిగి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వచనాలు నేను తీసుకొని మాట్లాడుండేవాడిని. దానికి సంబంధించినటువంటి జవాబు నేను చెప్పుండేవాడిని. కానీ నన్ను అడిగిన ప్రశ్న పేదలకు సహాయం చేయాలా అక్కర్లేదా అన్నది కాదు. ఎస్సీలు సంఘంలో వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా అన్నటువంటి ప్రశ్న నన్ను అడిగారు. దానికి సమాధానంగా నేనేం చెప్పానంటే ఎస్సీలు చెప్పకూడదని ఏమీ లేదు, హిందువులు చెప్పకూడదు అన్నది మాత్రమే నియమం అని నేను సమాధానం చెప్పాను. దాన్ని బట్టి వీళ్ళ పేదరికాన్ని కించపరిచి కానీ వీళ్ళ పేదరికంలో వీళ్ళకి సహాయం చేయకూడదని కానీ నేను ఎక్కడ మాట్లాడాను? అసలు అసందర్భమైనటువంటి మాటలు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీలు అంటే పేదలు, పేదలంటే ఎస్సీలు అన్న నిర్వచనం ఏదైతే ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడో అది కూడా సరైనటువంటి నిర్వచనం కాదు. ఎస్సీలు అందరూ పేదవాళ్ళై ఉండాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళందరూ ఎస్సీలై ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎస్సీలో ఉన్నటువంటి పేదవాళ్ళైనా, బ్రాహ్మణులో ఉన్నటువంటి పేదవాళ్ళైనా, ఏ పేదవాళ్ళైనా పేదవాళ్ళే, వాళ్ళకి సహాయం చేయాలి. అయితే ఈయన చూపించినటువంటి వచనాలు పేదలకు సహాయం చేయాలి అని చెప్తున్నటువంటి వాక్యభాగాలు కావు. దానికి సంబంధించినటువంటి వేరే వాక్యభాగాలు ఉన్నాయి, అవి తీసుకొని ఉంటే బాగుండేది. ఇది పేదలకు సువార్త చెప్పేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. పాపపు బంధకంలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించేటటువంటి సువార్త ప్రకటనకు సంబంధించినటువంటి మాటలు ఈ వాక్యభాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయం చేయాలి కానీ మీరు పేదలని తృణీకరిస్తున్నారు అన్నటువంటి తప్పుడు చిత్రీకరణ ఏదైతే చేసే ప్రయత్నం చేశారో దట్ ఈస్ కంప్లీట్లీ మిస్రిప్రజెంటింగ్ మీ అండ్ మిస్రిప్రజెంటింగ్ ద స్క్రిప్చర్స్ ఆల్సో. అంటే పేదలకు సువార్త చెప్పాలి అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? పేదలంటే ఎస్సీలు మాత్రమేనా మీ ఉద్దేశంలో? అంటే ఎస్సీలకు సువార్త ప్రకటించమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు చెప్తున్నప్పుడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని ఆయన పంపించినప్పుడు ఎస్సీలకు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్తున్నారేమో బహుశా మీ ఉద్దేశ ప్రకారం. పేదలు అన్ని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలోనూ ఉంటారండి. ఈరోజు మీరు అగ్రకులాలుగా విమర్శించేటటువంటి బ్రాహ్మణుల్లో కూడా పేదలు ఉంటారు. ఎస్సీలు అందరూ పేదవాళ్ళు కాదు, పేదవాళ్ళందరూ ఎస్సీలు కాదు. సో కొత్త నిర్వచనాలు ఇచ్చి కొత్త అర్థాలు తీసే ప్రయత్నం చేయకండి వాక్యంలో. కేవలం ఒకరిని తప్పుగా మిస్రిప్రజెంట్ చేయాలి కాబట్టి వాక్యాన్ని కూడా తప్పుగా మిస్రిప్రజెంట్ చేసే ఆ పాపం చేయకండి. ఇంకొక విచిత్రమైన ప్రశ్న అడిగారు రమేష్ గారు. పూర్తిగా క్రైస్తవ విలువలతో ఎలాంటి పరిచయము లేనటువంటి ఒక వ్యక్తి అడిగేటటువంటి ఒక మాట అడిగారు. అసలు ఈ ఎస్సీల పైన వాళ్ళు మోయలేనటువంటి భారాన్ని మీరు ఎందుకు మోపుతున్నారు? అంటే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పినటువంటి పరిసయ్యులు శాస్త్రుల మీద ఆయన చేసినటువంటి నేరారోపణ ఉంది కదా, మీరు మోయలేని భారాన్ని వాళ్ళపైన మోపుతున్నారు అని. అదే మాటని తీసుకొని ఇప్పుడు ఎస్సీలు వాళ్ళ సర్టిఫికేట్ గివప్ చేయాలని చెప్పడం, అంటే ఎస్సీ సర్టిఫికేట్ వాడకూడదని చెప్పడము వాళ్ళపైన మోయలేని భారాన్ని మోపడం కాదా? అది రిలీజియస్ లీగలిజం కాదా? ఆ ప్రశ్న అడుగుతూ ఆయన ఏమంటున్నారంటే అసలు వాళ్ళ నుండి త్యాగం కోరమని, వాళ్ళని త్యాగం చేయమని ఎవరు చెప్పమన్నారు మీకు? అలాంటి ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళని ఆర్థిక భారం వాళ్ళపైన మోపే విధంగా త్యాగం చేయమని ఎవరు అడిగారు వాళ్ళని? దేవుడు చెప్పాడా? ఏ దేవుడు చెప్పాడు అలా చెప్పమని? యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పారా? త్యాగం చేయమని అడిగారా? వాళ్ళు మోయలేని భారాన్ని మీరు ఎందుకు మోపుతున్నారు? పేదరికంలోనికి వాళ్ళని నెట్టే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. వాళ్ళని పేదరికంలో నెట్టమని ఎవరు చెప్పారండి? వాళ్ళని త్యాగం కోరుకోమని ఎవరు చెప్పారు? మీరు త్యాగం చేయండి, మీరు మీ యొక్క సోషల్ సపోర్ట్ని విడిపోయి సోషల్ సపోర్ట్ని వదులుకొని మీరు పేదరికంలోకి వెళ్ళండి అని ఏ దేవుడు చెప్పాడు మీకు? నాకైతే అర్థం కావట్లా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, నేను పేదరికంలోనికి నెట్టే ప్రయత్నం ఏమి, ఎవరిని పేదరికంలోనికి నెట్టే ప్రయత్నం ఏమి చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఎస్సీలు వాక్యం చెప్పొచ్చు కానీ హిందువులు వాక్యం చెప్పకూడదు అని నేను చెప్తున్నప్పుడు దానివల్ల ఎవరైనా పేదరికంలోనికి వెళ్ళే అవకాశం ఎందుకు ఉంటుందండి? అంటే మీరు వాక్యం చెప్పకూడదు అని అంటే మీరు పేదవాళ్ళు అయిపోతారా? వాక్యం ఎవరు చెప్పాలి? వాక్యం కోరేటటువంటి ప్రమాణాలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో, వాక్యము నేర్పించేటటువంటి విలువలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు వాక్యం నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఆదర్శంతో సంఘాన్ని నడిపించే బాధ్యత కలిగినటువంటి వారు అని పదే పదే వాక్యం చెప్తా ఉంది. సో సంఘంలో బోధకులు ఎవరు ఉండాలి? అన్ని విషయాల్లో కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు బోధకులుగా ఉండాలి. సో ఒకవేళ కాదండి మాకు కుదరదు, మేము అలా నిజాయితీగా ఉండము, మాకు ఇష్టం లేదు అని అనుకుంటే వాక్యం చెప్పకండి. వాక్యం చెప్పడం మానేస్తే మీరు పేదవాళ్ళు అయిపోతారా? వెళ్ళి ఆ హిందూ లీగల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్నే మీరు వాడుకొని మీరు రిచ్ అయిపోండి, పర్వాలేదు. మీకున్నటువంటి పేదరికాన్ని అన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేసుకోండి. ఈ లోకపరంగా చాలా ధనికులుగా ఐశ్వర్యవంతులుగా జీవించండి, ఇబ్బంది ఏముంది?
కానీ అలా ఉంటూ ఇక్కడ కూడా కావాలి మాకు, ఇక్కడ కూడా సభ్యత్వము, ఇక్కడ కూడా కమిటీలో మెంబర్షిప్, ఇక్కడ కూడా మాకు పుల్పిట్ నుండి మాట్లాడేటటువంటి అవకాశం కావాలని ఇక్కడ డిమాండ్ చేయకండి. ఇది కావాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నాయి, వాక్యం బోధించేటటువంటి ప్రమాణాలు ఉన్నాయి, వాటికి కట్టుబడి ఉండి పరిచర్య చేయాలన్నది వాక్యం కోరేటటువంటి నియమం. దాంతో రాజీ పడేలాగా ఎవరిని మనం అనుమతించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి కోణం ఏంటి అంటే, ఎస్సీలకి మేము చెప్తున్నప్పుడు, అంటే మీరు హిందూ అని ఉన్నటువంటి సర్టిఫికెట్ వాడొద్దు అని చెప్తున్నప్పుడు మోయలేని భారాన్ని వాళ్ళపైన మోపుతున్నామా, లేదా క్రీస్తుకు నమ్మకంగా ఉండండి అనే పిలుపునిస్తున్నామా వాళ్ళకి? ప్రభుత్వం పెట్టినటువంటి నియమం ఏంటి? నువ్వు క్రైస్తవుడు కాకపోతే నీకు ఈ బెనిఫిట్ వస్తుంది. అంటే నువ్వు హిందూ అని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఏం ప్రొఫెస్ చేస్తున్నావు అంటే, నువ్వు ఏమి డిక్లేర్ చేస్తున్నావు అంటే, మండల ఆఫీస్లో ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి నేను హిందూ అని చెప్పుకుంటున్నప్పుడు, లేదా నేను హిందూ అని ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా నేను ఏం క్లెయిమ్ చేసుకుంటున్నాను అని అంటే, నేను క్రీస్తుకు చెందిన వాడిని కాదు, కాబట్టి క్రీస్తుకు చెందిన వారికి మీరు ఏవైతే ఇవ్వమని చెప్పారో ఆ బెనిఫిట్స్ నాకు ఇవ్వండి. నేను క్రైస్తవుడిని అయితే, నేను క్రీస్తుకు చెందినటువంటి వాడిని అయితే మీరు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వమని అంటున్నారు కదా. నేను ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చినా సరే, సో నేను క్రీస్తుకు చెందిన వాడిని కాదు, నేను హిందూనే, కాబట్టి ఆ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది చేయొద్దు అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని పణంగా పెట్టి, మీ క్రైస్తవ విశ్వాసాన్ని పణంగా పెట్టి ఏ ప్రయోజనమైనా మీరు సంపాదించుకోకూడదు అని చెప్తున్నాం. అది ఎస్సీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులకు మాత్రమే మేము నేర్పించేటటువంటి నియమం కాదు. ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ ప్రొఫెసర్ రమేష్ గారు, ఇది మేము ఎస్సీ దళిత క్రైస్తవులకు మాత్రమే నేర్పించేటటువంటి నియమం ఏం కాదు. ఇది బైబిల్ అందరికీ నేర్పించేటటువంటి నిజాయితీ నియమం. యేసుక్రీస్తు ప్రభువుని పణంగా పెట్టి మీరు సంపాదించుకునేది సరైనటువంటిది కాదు అనేది, నిజాయితీని పణంగా పెట్టి మీరు సంపాదించుకునేది దేవునికి అంగీకారమైనటువంటి జీవన విధానం కాదు అని అందరికీ నేర్పిస్తాం. ఇప్పుడు పేదరికం ఉంది కాబట్టి ఏదైనా చేయడం జస్టిఫైడ్ అని మీరు అనుకుంటే కనుక, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ పెట్టి ఈరోజు జాబ్స్ సంపాదించుకునేటటువంటి అవకాశం చాలామందికి ఉంది. కానీ చాలామంది బిబ్లికల్ కన్విక్షన్స్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఆ పని చేయట్లేదు. చేయలేక కాదు, చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అలా చేస్తే వాళ్ళకి మంచిగా వాళ్ళ పేదరికం నుండి బయటకు వచ్చేటటువంటి బ్రెడ్ అండ్ బటర్ ఇష్యూ, జస్ట్ లైక్ ద ఎస్సీ క్రిస్టియన్ యూజింగ్ ద దళిత్ సర్టిఫికేట్ ఇష్యూ, అలాంటిదే ఇది కూడా. ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి, మంచి జీతం వచ్చేటటువంటి మంచి జాబ్స్ వస్తాయి వాళ్ళకి. కానీ వాళ్ళ నిజాయితీయే గొప్ప, యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకంగా ఉండడమే గొప్ప, కాబట్టి అలా చేయట్లేదు. పేదరికానికి ఇంకా చాలా విధాలైనటువంటి సొల్యూషన్స్ ఈ లోకస్తులు వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఏ జాబ్ రాకపోతే ఏముంది, దొంగతనం చేసుకుంటారు, వ్యభిచారం చేసుకుంటారు, లేకపోతే ఇంకా చాలా రకాలైనటువంటి వృత్తులు ఎంచుకుంటూ ఉంటారు. అవేవి నైతికంగా సరైనవి కావు, వాక్యానుసరమైనవి కావు, అవి చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు ఆ పనులు చేయరు. ఎందుకని అంటే, పేదరికానికి సొల్యూషన్గా ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అది కూడా చేయొచ్చు. కానీ అలా చేయాలనుకోవట్లేదు క్రైస్తవులు, అలా చేయరు కూడా. అలా చేయకూడదని నేర్పించేటటువంటి బాధ్యత బోధకులపైన ఉంది. ఓకే, అలాగే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును కాదని ఏ బెనిఫిట్ తీసుకోకూడదు అని ఎస్సీ క్రిస్టియన్స్కి నేర్పించడం మాత్రం పాపం అయిపోయిందా ఈ దేశంలో? వాళ్ళకు మాత్రమే పేదరికం ఉంది, వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును కూడా పణంగా పెట్టి బెనిఫిట్ సంపాదించుకునేటటువంటి హక్కు బైబిల్ ఇస్తుందని మేము బోధించాలా? మీకులాగా వాక్య వక్రీకరణ చేసి. దానికోసం ఎన్ని వాక్య భాగాలు వక్రీకరించారో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆయన వీడియో లింక్ పెడుతున్నాను, మీరు చూడండి. ఎన్ని వాక్యాలను ఆయన తీసుకుని వక్రీకరణ చేశారో మీరు చూడండి, ఈ పాయింట్ నేర్పించడం కోసం. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నాన్ క్రిస్టియన్స్ వాక్యం చెప్పకూడదు అని నేను చెప్పింది ఎందుకేనండి, ఇందుకే చెప్పాను. ఆ నిదర్శనం మీ ముందుంది. ప్రొఫెసర్ రమేష్ గారు ఒక నాన్ క్రిస్టియన్గా ఉండి, లేదా తన క్రిస్టియన్ ఐడెంటిటీని హైడ్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ తనను తాను హిందూగా చెప్పుకుంటూ, లేకపోతే తనను తాను నాన్ క్రిస్టియన్గా చెప్పుకుంటూ నిజాయితీ లేకుండా బ్రతికేటటువంటి ఒక వ్యక్తి, లేకపోతే క్రైస్తవ విలువలకి ఇంకా తనను తాను లోబరుచుకోనటువంటి ఒక వ్యక్తి, లేకపోతే నిజంగా హిందువే అయి ఉండొచ్చేమో అలాంటి ఒక వ్యక్తి వాక్యం చెప్తే ఎలా ఉంటుందో, ప్రొఫెసర్ రమేష్ గారు వాక్యాన్ని ఎలా వక్రీకరించారో మీరు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే హిందువులు వాక్యం చెప్పకూడదు, క్రైస్తవులే వాక్యం చెప్పండి మాకు అని చెప్పాం. క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు అంటే మీ భావంలో బీసీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకొక సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు కాదు, యథార్థంగా మారు మనసు పొంది వాక్య విలువలకు కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు అని మా ఉద్దేశం. అలాంటి వాళ్ళు ఎస్సీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు, లక్షణంగా ఉన్నారు. వాళ్ళు యథార్థంగా మేము క్రైస్తవులం, క్రీస్తుకు చెందిన వాళ్ళం కాబట్టి మేము ఇందులో కొనసాగమని చెప్పి బయటకు వచ్చి ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి, కుటుంబం నుండైనా తిరస్కారం ఎదుర్కోవడానికి, వాళ్ళ కుల సంఘాల నుండైనా వెలివేత, వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం, వాళ్ళని అవమానించడం, ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడి ప్రభు కోసం నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాక్యం చెప్పొచ్చు మాకు.
కానీ ప్రభువుని యూదా ఇస్కరియోతు లాగా అమ్ముకొని ఈ లోకం ఇచ్చేటటువంటి 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి ఎవరైతే ఏదైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు మాకు వచ్చి వాక్యం చెప్పక్కర్లేదని అంటున్నాం. అలాంటి వాళ్ళు వాక్యం చెప్పొచ్చని అంటే రేపు ఏముంది ప్రొఫెసర్ గారు, మీరు కూడా సంఘంలోకి చొరబడతారు. ఎక్కడుంది పుల్పిటేది, మైకేది, నేను కూడా వాక్యం చెప్తాను, నేను హిందూ అయినా నేను వాక్యం చెప్పేస్తాను, హాయ్ హలో నమస్తే అని స్టార్ట్ చేస్తారు మీరు. అది మేము వినాల్సి వస్తుంది. ఆ కర్మ మాకు అక్కర్లేదని. మీ కర్మలు మీ వరకే ఉంచుకోండి, సంఘంలోనికి వాటిని చొరబడినేమో మేము. ఇది చాలదన్నట్టుగా ఇంకొన్ని వాక్యాలను వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకటి ఏం చెప్పారు అంటే, ఈ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూపించి, బాప్టిజం ద్వారా కదా సంఘంలో ఎవరైనా సభ్యులయ్యేది, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే ఆ సంఘంలో మనము సభ్యత్వము సంపాదించుకునేది, ఆ శరీరంలో అవయవాలుగా మారేది బాప్తిస్మం అనే కార్యం ద్వారా కదా, బాప్తిస్మం అనేటటువంటి ఆ ఆజ్ఞకు లోబడ్డం ద్వారా కదా. సో అలాంటప్పుడు బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుంది కదా, బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవడం ద్వారా కాదు కదా క్రైస్తవులు అయ్యేది. బీసీసీ సర్టిఫికెట్ కావాలని ఎక్కడుంది బైబిల్లో? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా. బీసీసీ తీసుకుంటేనే క్రైస్తవులని మీరెందుకు చెప్తున్నారు? అంటే కొత్త నిర్వచనాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు క్రైస్తవ్యానికి? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా అని మాట్లాడుతున్నారు మీరు. ఏం చెప్పింది 1 కొరింథియన్స్ 12:13 ఏం చెప్తాడు దేవుడు? ఫర్ వి ఆల్ ఆర్ బ్యాప్టైజ్డ్ బై వన్ స్పిరిట్ ఇన్ వన్ బాడీ. వీళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఒక శరీరం, ఒక ఏక శరీరం అయితే, నో నువ్వు హిందూ సర్టిఫికేట్లో ఉన్నావు కాదు, బాప్టిజం ఇక్కడ కొలమానం కాదు, బాప్టిజం కొలమానం కాదు, నీ సర్టిఫికేట్ కొలమానం. ఎవడు చెప్పాడు? ఎస్సీ ఎస్టీ బీసీ అనేది బైబిల్ ఎక్కడ ఉంది? బాప్టిజమే కొలమానము. బాప్టిజం తీసుకున్న అందరూ కూడా, మీ అందరూ కూడా దేవుని యొక్క శరీరంలో భాగస్తులు. ఆల్ ఆర్ వన్ స్పిరిట్ ఇన్ వన్ బాడీ. ఎవడు ఈ బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకునే వాళ్ళు కాదు, ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకునే వాళ్ళు కాదు. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఒక స్పిరిట్, వన్ గాడ్ అన్నాడు. వీళ్ళు బాప్టిజం తీసుకున్నారు కాదండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళ ఇబ్బందుల వల్ల ఈ దేశంలో ఉంది కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉంటే వాళ్ళు అంటారు యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అసలు హూ ఆర్ యూ టు డిక్లేర్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ నాట్? ది బైబిల్ సేస్ దట్ దోస్ హూ టుక్ బాప్టిజం దే ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీకు వాక్యం తెలియదు కాబట్టి వక్రీకరిస్తున్నారు కదా, అందుకే మీరు వాక్యం బోధించకూడదని నేను చెప్పింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ నీటి బాప్తిస్మాన్ని గురించి మాట్లాడట్లేదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు తీసుకున్నటువంటి వాక్య భాగంలో ఆత్మ బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా ఒక వ్యక్తి సంఘంలోనికి సభ్యుడిగా చేర్చబడతాడు అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో విశ్వాసము, మారుమనసు అన్నటువంటి క్రియలు చేసి అతన్ని సంఘంలో సభ్యుడిగా చేర్చడం ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవ సంఘంలో సభ్యుడవుతాడు అన్నటువంటి భావమే అక్కడ కనబడుతుంది. అది నీటి బాప్తిస్మం కాదు. ఫస్ట్ పాయింట్. సరే, ఒకవేళ నీటి బాప్తిస్మమే అనుకున్నా సరే, వాదన కోసం మీతో ఏకీభవిస్తూ అది నీటి బాప్తిస్మం గురించే మాట్లాడుతుంది అనుకున్నా సరే, నీటి బాప్తిస్మం ఒకటే ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా చేస్తుందని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు, నమ్మి అంటే మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు రక్షింపబడతాడు అన్నటువంటి మాట చెప్పబడింది. అయితే నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రక్షణార్థమైనటువంటి విశ్వాసం ఎలాంటిది అని అంటే, ఆయన ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభువును పనంగా పెట్టి ఈ లోకం ఇచ్చేటటువంటి దేన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయడు. అలా చేసేటటువంటి వాడు ఇంకా రక్షణ పొందనటువంటి స్థితిలోనే ఉన్నాడు. కేవలం ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని తన ఆత్మీయతను కూడా పణంగా పెట్టడానికి ఉద్దేశించినటువంటి ఒక వ్యక్తి ఉదాహరణ మనకుంది బైబిల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తే కనుక, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనంలో గారడి సీమోను అనే ఒక వ్యక్తి కనబడతాడు మీకు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది అనే మాటలు చదువుతాం మనం. నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడిన ఉంది కదా, మరి అతను నమ్మాడు, బాప్తిస్మం కూడా పొందాడు, కానీ యథార్థత లేదు హృదయంలో. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనంలో పేతురు ఏమంటున్నాడో గమనించండి. ఆ సీమోనుతో మాట్లాడుతూ, గారడి సీమోనుతో మాట్లాడుతూ, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అంటున్నాడు. 23వ వచనంలో నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది అని అన్నాడు. ఏంటి అతను చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి దుష్టత్వము అని అంటే, పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులతో కొనుక్కోవాలనే ప్రయత్నం చేశాడు ఆయన, దాంతో లాభం సంపాదించుకోవడానికి. తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని కొనుక్కోవాలనుకోవడమే అంత గొప్ప నేరమైతే, అదొక వ్యక్తిని ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టుగా నిర్ధారించేటటువంటి విషయం అయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు కదయ్యా. యేసుక్రీస్తు ప్రభువును అమ్ముకుని ఉద్యోగం కోసమో, చదువు కోసమో, లేకపోతే ఇంకేదో రిజర్వేషన్ కోసమో, ఇంకేదో అవకాశాల కోసమో యేసుక్రీస్తు ప్రభువును అమ్ముకొని యూదా ఇస్కరియోతు చేసినటువంటి అదే పని చేస్తూ, ఈ లోకం ఇచ్చే 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు ప్రభువును అమ్ముకొని చేస్తున్నటువంటి ఆ పని దేవునికి అంగీకారమైనదా? అలాంటి వ్యక్తులు ఇంకెంత ఎక్కువ ఘోర దుష్టత్వంలో, ఇంకెంత దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా, ఇంకెంత ఎక్కువగా వారి హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాక్య వెలుగులో మాట్లాడితే. అలాంటి వాళ్ళు నీటిలో మునిగి లేవగానే అది బాప్తిస్మం అయిపోయిందా? దాన్ని బట్టి వాళ్ళు సంఘంలో సభ్యులు అయిపోయారా? అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీరు దౌర్భాగ్యులు. సిగ్గుండాలి మీకు ఇలాంటి మెసేజెస్ ఇవ్వడానికి.
షేమ్ ఆన్ యూ ఫర్ గివింగ్ సచ్ మెసేజెస్. అయితే చివరిగా ఇంకొక విషయం చెప్పారండి ఈయన, అది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. దశమ భాగం ఎందుకు తీసుకుంటున్నారు మీరు ఎస్సీ క్రిస్టియన్స్ దగ్గర నుండి అని దీని మీద చాలా రాద్ధాంతం చేశాడు, చాలాసేపు దీని గురించే మాట్లాడాడు. అసలు ఈ రమేష్ గారి వీడియోస్ మీరు గమనిస్తే అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అది ప్రత్యేకత అనాలో ఇంకోటి అనాలో మీరు ఆలోచించుకోండి. అది చెప్పిందే చెప్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ, యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో, డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో, రిపోర్టెడ్ స్పీచ్లో, ఇంకేదైనా ఫార్మ్ ఆఫ్ స్పీచ్ ఉంటే దాంట్లో అన్నిట్లో అదే చెప్తూ ఉంటాడనమాట మళ్ళీ మళ్ళీ. ఆ బుంగరంలాగా అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట, పాయింట్ ముందుకెళ్ళదు ఎంతసేపు. చాలా ఓపిక కావాలి ఆయన వీడియోస్ వినడానికి. అందుకే నేను చెప్పింది, దిస్ ఇస్ నాట్ ఎ మ్యాన్ హూ కేమ్ ఆన్ మెరిట్ అని. ఏదో కప్పిపుచ్చుకోవడానికి, ఏదో అతను చేస్తున్న దాన్ని దాచిపెట్టడానికి అంత రియాక్ట్ అవుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఓకే, బట్ బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఎవర్ దట్ మే బీ. బట్ విషయం ఏంటంటే, దశమ భాగం గురించి చాలాసేపు మాట్లాడాడు, చాలాసేపు ఏడిచాడు. ఓకే, ఆ ఏడుపు అంతా ఏంటి అని అంటే, ఇప్పుడు ఎస్సీలు వాక్యం చెప్పకూడదని మీరు అన్నారు, ఎస్సీలు మీ కమిటీల్లో ఉండకూడదు. ఓకే, ఎస్సీలు కమిటీల్లో ఉండకూడదు అని ఎందుకంటున్నాం అంటే, దట్ ఈస్ మై స్టాండ్ ఆల్సో. చర్చ్ కమిటీ స్టాండ్స్లో ఉండకూడదు, అఫీషియల్ చర్చ్ మెంబర్షిప్లో కూడా ఉండకూడదు ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నటువంటి వాళ్ళు. ఎస్సీలు అంటే ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నటువంటి వాళ్ళు నా ఉద్దేశంలో. దే కెనాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద చర్చ్ మెంబర్షిప్ ఆర్ ద కమిటీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఎందుకనంటే ఈ మధ్య కూడా నా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చింది. ఎవరో కంప్లైంట్ చేశారంట, ఒక చర్చ్లో కమిటీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నటువంటి ఒక వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్ వాడుతున్నాడని కంప్లైంట్ చేస్తే దాదాపుగా అతని ఉద్యోగం ఊడేంత పరిస్థితి వచ్చింది అక్కడ. దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నారో ఏం చేశారో మనకు తెలియదు. ఎందుకు ఆ ప్రమాదంలోనికి వెళ్తున్నారు? వై ద డ్యూయల్ లైఫ్? మీరు కావాలంటే అక్కడికే వెళ్ళిపోండి, హిందువులుగా కొనసాగండి, అవసరం లేదు. ఇక్కడ హిపోక్రట్స్ కొదువేమి లేదు ఇక్కడ క్రిస్టియన్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళలో. మీరు వచ్చి కొత్తగా వాళ్ళ సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రమాదంలో పడకండి, సంఘాలని ప్రమాదంలోనికి నెట్టకండి, అక్కడే కొనసాగండి. కాదు, మాకు యేసుక్రీస్తు ప్రభువే కావాలి, ఈ విశ్వాసం మాకు గొప్పది, మోషే మాదిరిని మేము అనుసరిస్తాము, ఐగుప్తు ధననిధిని కూడా అతను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, సో ఈ లోకం ఇచ్చేది ఏదైనా కూడా మాకు తుచ్చమైనదే యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటే, కాబట్టి మేము యేసు ప్రభునే వెంబడిస్తామని అనుకుంటే రండి, అన్నీ వదిలిపెట్టి రండి, నో ప్రాబ్లం. ఓకే, అయితే ఈయన బాధ ఏంటి అని అంటే, మీరు దశమ భాగాలు ఎందుకు తీసుకుంటున్నారు? అలా అయితే ఎస్సీ క్రిస్టియన్స్ నుంచి, ఎవరైతే హిందూ సర్టిఫికేట్ వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు దశమ భాగాలు ఎందుకు అడుగుతున్నారు? ఒక మేడ కట్టాము, ఇంకొక మేడ కట్టడానికి డబ్బులు కావాలని ఎందుకు అడుగుతున్నారు మీరు మీ సంఘాల్లో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నాకు రెస్పాండ్ అవుతున్నావు, యు ఆర్ రెస్పాండింగ్ టు మీ. ఓకే, నేను ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచి అయినా, లెట్ అలోన్ ఎస్సీ క్రిస్టియన్స్ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ క్రిస్టియన్స్, ఎవరి దగ్గర నుంచి అయినా నేను దశమ భాగం అడగడం కానీ తీసుకోవడం కానీ నీకు తెలుసా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నా గురించి? నేను నా చేతులతో సంపాదించుకున్నటువంటి, నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నటువంటి జీతంతో నేను నా కుటుంబాన్ని పోషిస్తాను. ఓకే, ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నేను ఎస్సీల దగ్గర దశమ భాగం మాత్రం తీసుకుంటున్నాను కానీ వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం ఇవ్వట్లేదా? ఏం ఆధారం చేసుకుని ఆరోపిస్తున్నావు నువ్వు ఆరోపణ? అంటే ఎంతకైనా దిగజారి మాట్లాడతావా? ఎంతకైనా దిగజారి తప్పుడు ఆరోపణలు చేస్తావా ఒక వ్యక్తి మీద? అంటే ఇప్పుడు దశమ భాగాలు తీసుకునే వాళ్ళంతా కష్టపడి తీసుకోవట్లేదని నేను చెప్పట్లేదు. అర్హంగా నిజంగా సేవ చేసి దశమ భాగాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అది వాళ్ళకి కష్టార్జితమే, అది వాళ్ళకు దేవుడు నియమించినటువంటి జీతమే, అది వాళ్ళు గౌరవప్రదంగానే అది తీసుకుంటున్నారు, అది వాడుకుంటున్నారు, అందులో తప్పేం లేదు. ఓకే, అయితే నేను అది తీసుకోవట్లేదు. సో దళిత్ క్రిస్టియన్స్ దగ్గర నేను వాళ్ళు దశమ భాగాలు తీసుకొని వాళ్ళకి వాక్యం చెప్పే అవకాశం ఇవ్వట్లేదని ఏ బేసిస్ పైన ఆరోపణ చేస్తున్నావు నువ్వు? కాదు, నేను జనరల్గా అన్నానని మాట్లాడొచ్చేమో. నువ్వు జనరల్గా మాట్లాడకు, నువ్వు నాకు స్పెసిఫిక్గా కౌంటర్ ఇస్తున్నావు, నాకు స్పెసిఫిక్గా సమాధానం చెప్తున్నప్పుడు నేను ఏ దళిత్ క్రిస్టియన్ దగ్గర ఏ కాంట్రిబ్యూషన్ అయినా తీసుకున్నట్టుగా నీకు తెలుసో చూపించి ఆ తర్వాత మాట్లాడు. ఇంకొకసారి ఇట్లాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసి డిఫమేటరీ కామెంట్స్ నా మీద చేస్తే, అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. సరిగా నేను చెప్పినటువంటి మాటకి రెస్పాండ్ అవ్వగలిగితే అవు. ఒకసారి కూడా అవ్వలేదు అది. త్రూ అవుట్ యువర్ వీడియో ఏడిచావు, వాక్య వక్రీకరణ చేసావు, నన్ను తప్పుగా చిత్రీకరించావు, ఎవరెవరితోనో కలిపావు, ఏదేదో చేసావు. కానీ ఎస్సీలు వాక్యం చెప్పకూడదని కాదు, హిందువులు వాక్యం చెప్పకూడదని నేను అంటున్నానని చెప్పిన మాటని ఎక్కడ నువ్వు ఖండించావు, ఎక్కడ అది తప్పని నిరూపించావు నాకు చూపించు. మళ్ళీ ప్రయత్నించు కావాలంటే. కానీ ఈసారి కౌంటర్ ఇస్తున్నప్పుడు ఆరోపణ చేస్తే, ఆధారాలు లేనటువంటి డిఫమేటరీ ఆరోపణలు నా మీద చేస్తే, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, లేదా నేను ఎవరో ఇచ్చినటువంటి డబ్బుల పైన నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి ఆరోపణలు నా మీద చేస్తే, ఐ విల్ హ్యావ్ టు గో లీగల్ అగేన్స్ట్ యూ ఫర్ డిఫమేషన్.
ఓకే, యూ కాంట్ ఇర్రెస్పాన్సిబ్లీ స్పీక్. నోరుంది కదా అని నోరు పారేసుకోకూడదు. యు ఆర్ అ ప్రొఫెసర్ అండ్ యు ఆర్ సపోజ్ టు నో బెటర్. అందుకే చెప్పాను ఉద్యోగం ఇచ్చినోడిని అనాలని ముందు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ అ ప్రొఫెసర్, యు ఆర్ సపోజ్ టు నో బెటర్. హౌ కెన్ యూ మేక్ డిఫమేటరీ స్టేట్మెంట్స్ అగైన్స్ సంబడి? ఎక్కడ నేను దశమభాగాలు తీసుకుంటూ ఉంటే చూసావు నువ్వు? ఏ దళితుడిని నేను వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా అతని దగ్గర దశమభాగం ఇవ్వడం ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడ ఏ వీడియోని ఆధారం చేసుకుని ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఇది దౌర్భాగ్యంగా వీడియోలు చేయడం అంటే, సిగ్గులేని మాటలు మాట్లాడడం అంటే ఇది. సరుకు సత్తా ఉండదు, ఏం సబ్జెక్ట్ ఉండదు, ఆధారాలు ఉండవు, ఆరోపణలు చేసి బతికేస్తూ ఉంటారు. అంటే మేమే దళిత్ కాజ్కి ఛాంపియన్స్, మేమే దళితుల పక్షంగా మాట్లాడే హీరోలం అని చూపించుకోవడం కోసం అనమాట ఇది. తేరగా దొరికారా నీకు పాస్టర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? లేకపోతే అందరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నీకు వీడియో కింద కాబట్టి ఎవరు రెస్పాండ్ అవ్వరని అనుకుంటున్నావా? మర్యాదగా మాట్లాడుతున్నంత వరకు వీ రెస్పెక్ట్ యూ. మర్యాదగా మాట్లాడుతున్నంత వరకు ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆఫ్ యువర్ ఛానల్, ఇండియా ద పారాడైమ్ షిఫ్ట్ అన్నటువంటి ఆ ఛానల్లో నువ్వు చేసినటువంటి వీడియోలు నేను కూడా కొంతకాలంగా ఫాలో అవుతూ వచ్చాను. బట్ యూ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యువర్ ట్రూ కలర్స్. యు ఆర్ ఎ హిపోక్రెట్. యు ఆర్ ఎంకరేజింగ్ హిపోక్రసీ ఇన్ ద చర్చ్. యు ఆర్ ఎంకరేజింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్ ద చర్చ్. దళిత క్రైస్తవుల్ని అన్లాఫుల్గా బతకమని నేర్పించేటటువంటి వీడియోస్ చేస్తున్నావు నువ్వు. ఇంకొకసారి నా గురించి వీడియోలు చేస్తున్నప్పుడు మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడకపోతే డిఫమేషన్ కోసం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, నీకు వ్యతిరేకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలిసి వస్తుంది అప్పుడు. దీస్ ఆర్ నాట్ ఎంప్టీ థ్రెటన్స్. ఇంకొకసారి నువ్వు నా పైన ఆరోపణ చేయి, నేను ఆర్థికంగా ఎవరినైనా ఎక్స్ప్లాయిట్ చేశానని, లేకపోతే ఆర్థికంగా ఎవరి దగ్గర నుంచైనా ఏదన్నా తీసుకున్నాను అన్నటువంటి ఆరోపణ ఇంకొకసారి నువ్వు చెయ్యి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ టైమ్ ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ ఇట్. ఇంకొకసారి ఆరోపణ చేయి, ఆ తర్వాత నేను నీ పైన డిఫమేటరీ ఛార్జెస్ తీసుకురాకపోతే చూడు, అన్లాఫుల్గా వేరే వాళ్ళని బ్రతకడానికి ఎంకరేజ్ చేస్తున్నావు అన్నటువంటి మాట పైన ఇఫ్ ఐ విల్ నాట్ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ యూ దెన్ టెల్ మీ. దశమభాగాలు తీసుకున్నటువంటి వాళ్ళు, అన్యాయంగా దశమభాగాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఉన్నారేమో, హిందువుల దగ్గర తీసుకోకూడని వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా తీసుకుంటున్నారేమో. వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరి గురించో మాట్లాడద్దు. అది నేనే చేస్తున్నట్టుగా చిత్రీకరణ చేసే విధంగా మాట్లాడద్దు. డోంట్ ట్రై టు ఫూల్ అరౌండ్ విత్ పీపుల్. డోంట్ స్పీక్ లైక్ ఎ ఫూల్, స్పీక్ లైక్ ఎ ప్రొఫెసర్. ఓకే, అయితే ఇంకొక చాలా గొప్ప లాజిక్ ఒకటి మాట్లాడాడండి. ఏం మాట్లాడాడంటే, చాలా బిల్డప్ ఇస్తూ ఈ ప్రశ్న అడిగాడు కదా, మీరు కమిటీల్లో పెట్టుకోరు, మీరు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు, కానీ హిందువులు ఇచ్చేటటువంటి దశమభాగం మాత్రం మీకు కావాలా అని అడిగారు కదా. మళ్ళీ డబ్బులు మాత్రం కావాలి. డబ్బులు మాత్రం కావాలంటే దశమ భాగాలు మాత్రం కావాలి. చర్చ్ మెంబర్షిప్ ఎవరు? ప్రసంగాలు ఇప్పుడు ఫస్ట్ అదే కదా, నేను ప్రసంగించవచ్చు అంటే నువ్వు ప్రసంగించకూడదు అన్నారు. ఎందుకంటే ఎస్సీ సర్టిఫికేట్ ప్రసంగించకూడదట. ప్రసంగించవచ్చా? ప్రసంగించకూడదు. ఎందుకు? ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్నావు, నువ్వు బిలీవర్వి కాదు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వాలి. నువ్వు ఓన్లీ క్రిస్టియన్వి, రికార్డులో హిందువు ఉన్నావు, చర్చిలో మెంబర్ కాదు, కానీ ఈ దశమ భాగాలు మాత్రం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఓకే, బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది కదండి, దశమ భాగాలు అనేవి విశ్వాసులు మాత్రమే ఇచ్చుకునే ప్రక్రియ. హిందువుల దగ్గర కాంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చా అన్న ప్రశ్నకి ఆయనే చాలా విడ్డూరంగా సమాధానం చెప్పుకున్నాడు. అది ఇంకో కొత్త పాయింట్ యాడ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు, కానీ తన పాయింట్కి తానే కౌంటర్ ఇచ్చుకున్నాడు మళ్ళీ. అదేంటి అంటే, పాత నిబంధనలో కోరేషు అనేటటువంటి ఒక అన్యుడైనటువంటి రాజు ఆలయాన్ని నిర్మించినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించాడు. కోరేషు ఆలయాన్ని దేవుని కోసం నిర్మిస్తే దేవుడు దాన్ని ఆమోదించి హీస్ మై హార్ట్ అన్నాడంటే, ఎక్కడన్నాడేమో హీస్ మై హార్ట్ అని, నాకు తెలియదు హీస్ మై హార్ట్ అన్నట్టుగా ఏదో అన్నాడండి అని అంటున్నాడు. చూడండి, ఏదో కష్టపడుతున్నాడు అది జ్ఞాపకం చేసుకోవడానికి. హీజ్ మై ఏదంటాడు, హీజ్ మై హార్ట్ అనేది అంటాడు. సైరస్ ద గ్రేట్ని, అతని యూదుడు కాదు, హీజ్ నాట్ ఇజ్రాయలైట్, దేవుని జనాంగం కాదు అతను, జొరాస్ట్రియన్ వ్యక్తి గుడి కట్టిస్తాడు దేవుడికి. అంటే ఒక హిందూ వ్యక్తి చర్చి కట్టించాడు. ఆయన చర్చి కట్టిస్తే దేవుడు అంటాడు, ఇతనే నా యొక్క ఏదంటాడు, సమ్ అప్రిషియేట్ హిమ్. కోరేష్ను ఉద్దేశించి వాస్తవానికి హీస్ మై క్రైస్ట్, హీస్ మై అనాయింటెడ్ అని అన్నాడు దేవుడు. అనాయింటెడ్ అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము ఒక వ్యక్తి ద్వారా సాధించుకోవడానికి దేవుడు అభిషేకించేటటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి అనాయింటెడ్ అని, క్రైస్ట్ అని పిలిచారు. ఓకే, అల్టిమేట్లీ ద క్రైస్ట్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే అల్టిమేట్లీ దేవుడు అన్ని పర్పసెస్కి నియమించింది యేసుక్రీస్తు ప్రభువునే. కానీ ఇన్ లోవర్ డిగ్రీ చాలామంది దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు ఉన్నారు. అందులో దేవుని ఆలయం నిర్మించడానికి దేవుడే అభిషేకించినటువంటి వ్యక్తి కోరేషు రాజు అన్నటువంటి విషయాన్ని అక్కడ వాక్యం చెప్తుంది. వి అగ్రీ విత్ దట్. ఓకే, అయితే
ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే హిందువుల దగ్గర దశమ భాగం తీసుకోకూడదని నువ్వే అంటున్నావు. వాళ్ళకు వాక్యం బోధించే అవకాశం ఇవ్వనప్పుడు దశమ భాగాలు ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నావు. కానీ ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, ఒక జౌరాస్ట్రియన్ విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని దేవుడే అంగీకరించాడని కూడా నువ్వే చెప్తున్నావు. అంటే ఒక హిందూ కాంట్రిబ్యూషన్ చేయొచ్చా అంటే చేయొచ్చు, దేవుడు అంగీకరిస్తాడంటే అంగీకరించే అవకాశం ఉంది అని నువ్వే చెప్తున్నావు సమాధానం వాక్యం నుండి. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, కోరేష్ రాజు ఆలయం కట్టించాడు కాబట్టి ఆ ఆలయంలో నేనే అర్చకుడిగా ఉంటాను, నేనే యాజకుడిగా ఉంటాను, నేనే అక్కడ పనులన్నీ చేస్తాను, నేను కట్టించిన ఆలయం మాత్రం మీకు కావాలి కానీ నన్ను మాత్రం యాజకుడిగా పెట్టుకోరా అని అడిగాడా కోరేష్ ఏమన్నా? లేకపోతే దేవుడు ఏమైనా అట్లా నియమించాడు ఆయన్ని? రా కోరేషు రా, నువ్వే నియమించినటువంటి ఆలయానికి నువ్వు యాజకుడిగా ఉండకపోతే ఎలా అని దేవుడు ఆయన ఏమైనా యాజకత్వపు పనిలో పెట్టుకున్నాడా? కాబట్టి ఈరోజు హిందువులు కాంట్రిబ్యూషన్స్ ఇచ్చేస్తున్నారు మరి, కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పుల్పిట్ మీద నిలబెట్టాలి మేము, వాళ్ళ ద్వారా వాక్యం కూడా చెప్పించుకోవాలి, వాళ్ళని కమిటీల్లో పెట్టేసేయాలి, ఎందుకంటే వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు కదా. మరి చాలా చక్కటి లాజిక్ మాట్లాడారండి. ఇది మీ జ్ఞానం, మీ జ్ఞానం మీ దగ్గర పెట్టుకోండి. ఇంకోసారి ఎవరు పడితే వాళ్ళ మీద నోరు బారేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఓకే, ఎందుకంటే అందరి దగ్గర నుండి రెస్పాన్స్ ఒకేలాగా ఉండకపోవచ్చు. కొందరికి మీకు రెస్పాన్స్ ఇచ్చే తీరిక ఉండకపోవచ్చు, కొందరికి రెస్పాన్స్ ఇవ్వడం అవసరమని కూడా అనిపించకపోవచ్చు. ఓకే, కానీ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, తీరిక చేసుకొని అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి కౌంటర్ ఇవ్వడానికి, అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి చూసి జాగ్రత్తగా మాట్లాడండి. అయితే ఈ వీడియో ముగించే ముందు చివరిలో వీక్షకులను ఉద్దేశించి ఒక మాట చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం ప్రొఫెసర్ రమేష్కి కౌంటర్ ఇవ్వడం మాత్రమే కాదు, ప్రొఫెసర్ రమేష్ చేసినటువంటి తప్పుడు చిత్రీకరణల్ని ఎక్స్పోజ్ చేయడం మాత్రమే కాదు, దళిత్ క్రిస్టియన్ ఇష్యూ పైన మా స్టాండ్ ఏంటో కూడా ఒకసారి క్లారిఫై చేయడానికి ఇది అవకాశం ఇస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఎస్సీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నుండి ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్కి మేమేమీ సపోర్ట్ చేయట్లేదు. మేమేమి ప్రభుత్వం వైఖరి సరైంది, ప్రభుత్వం చేస్తుంది చాలా న్యాయమైనది అని ఎక్కడా చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. దాన్ని ఎప్పుడు ఖండించాము, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాము. దానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళకి సంఘీభావం తెలియపరచడమే మేము ఎప్పుడు చేస్తూ వచ్చినటువంటి పని. దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా, లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. రీసెంట్లీ సుప్రీంకోర్టు డెసిషన్ ఒకటి వచ్చింది కదా ఈ రిజర్వేషన్ ఇష్యూ మీద, ఎస్సీ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు డెసిషన్ ఒకటి వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆ ఆర్టికల్ లింక్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో. దయచేసి అవన్నీ కూడా చూడండి. అంటే ఈ ఇష్యూ పైన నా వైఖరి ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్యాయానికి గురి చేయబడినటువంటి దళిత్ క్రిస్టియన్స్ ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది, అలా పోరాడాలి, దానికి మనం కూడా సంఘీభావం తెలియపరచాలన్నటువంటి అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను. అంతేకాకుండా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని పనంగా పెట్టి, క్రైస్తవ విశ్వాసాన్ని పనంగా పెట్టి ప్రయోజనాలు పొందుకోవడానికి ఇష్టపడట్లేదో, మేము క్రైస్తవులుగానే ఉంటామని చెప్పి ఈ లోకం ఇచ్చేటటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అనైతికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుచ్చమైనవిగా తృణీకరించి ఎవరైతే చాలా నష్టపోయి పేదరికం కూడా అనుభవించడానికి సిద్ధపడి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ పట్ల క్రైస్తవ సంఘాలు చేపట్టాల్సినటువంటి బాధ్యతలు ఎలాంటివి అన్నటువంటి విషయాలు కూడా నేను ఈ ఆర్టికల్లో రాశాను చాలా క్లియర్గా. ఎస్సీలుగా ఉండి ఎస్సీ సర్టిఫికేట్స్ వాడుతూ ఆ బెనిఫిట్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ విషయంలో సంఘం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ ఎవరైతే వాటిని నష్టపోయి క్రైస్తవులుగా నిలబడ్డారో ప్రభు కోసం, వాళ్ళకి సంఘం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందా? వాళ్ళ పునరుద్ధరణ కొరకు సంఘం ఏమైనా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా? దానికోసం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నటువంటి విషయాల గురించి నేను చాలా స్పష్టంగా ఈ ఆర్టికల్లో రాశాను. సో ఐ ఆల్రెడీ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ మై స్టాండ్ ఇన్ పబ్లిక్. ఐఎమ్ నాట్ ఫార్ ఎనీ ఆపరేషన్. నేను ఆపరేషన్ని జస్టిఫై చేయట్లేదు. కానీ ఆప్రెసివ్గా ఉన్నటువంటి ఆ రిలీజన్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్కి పూర్తిగా వ్యతిరేకంగా నిలబడండి. మీకు క్రిస్టియన్ ఐడెంటిటీలో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రమే తీసుకోండి. ఒక హిందూగా చెప్పుకొని, నేను క్రిస్టియన్ కాదని చెప్పుకొని మీరు ఏ బెనిఫిట్స్ తీసుకోకండి. అది నిజాయితీ కాదు, అది క్రీస్తుని పనంగా పెట్టడం అవుతుంది. కానీ అది చెప్తున్నంత మాత్రాన వాళ్ళు చేస్తుంది న్యాయమైనది అని నేనేం చెప్పట్లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటి, మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటి, మీరు క్రైస్తవంలోనికి వెళ్ళింది ఎందుకు, క్రైస్తవంలో వివక్ష లేదు కాబట్టి వెళ్ళారు, హిందూ మతంలో వివక్ష ఉంది, మీరు ఇప్పుడు హిందూ మతంలో లేరు కాబట్టి వివక్ష అనుభవించట్లేదు కాబట్టి మీకు రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్తున్నారు. మొదటి నుంచి అదే కదా, ప్రభుత్వం వైఖరైనా సరే, న్యాయస్థానాల వైఖరైనా సరే అదే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడున్న సమస్య ఏంటి అని అంటే, ప్రస్తుత తరం వాళ్ళు ఏదో వివక్ష ఎదుర్కొంటున్నారు,
వాళ్ళకు వ్యతిరేకంగా ఏదో హిందూ సమాజం నుండి చాలా అన్యాయం జరిగిపోతుంది కాబట్టి దాని నుండి వాళ్ళని కాపాడడం కోసం కాదు ఈ బెనిఫిట్స్ ఇవ్వబడింది. చాలా తరాలు వెనక్కి వెళ్తే మన పూర్వీకులు, మన పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్ష ఏదైతే ఉందో, వాళ్లకు చేయబడినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి రిడ్రెసల్గా, దానికి కంపెన్సేటరీగా ఇవ్వబడినటువంటి బెనిఫిట్స్ ఇవి. అందుకే ఈరోజు ప్రస్తుత తరంలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి క్రిస్టియన్గా మారి హిందూ విశ్వాసం నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినంత మాత్రాన అతను అదే వివక్ష అనుభవించినటువంటి సామాజిక నేపథ్యంలో నుండి వచ్చినటువంటి వాస్తవం ఏమైనా మారిపోతుందా అంటే మారిపోదు. కాబట్టి అతనికి కూడా తన పూర్వీకులు ఎదుర్కొన్నటువంటి సామాజిక వివక్ష, అన్యాయము అవన్నీ కూడా రిడ్రెస్ చేయబడాల్సినటువంటి అవసరం ఉందా, దానికి కంపెన్సేషన్ రావాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఉంది. కాబట్టి న్యాయంగా మాట్లాడితే ఈరోజు క్రైస్తవులుగా మారినటువంటి దళితులకు కూడా అవే రావాలి. అదే మా వ్యూ పాయింట్ కూడా ఎప్పుడు కూడా. దాన్ని మేమేం కాదనట్లేదు. కానీ అది న్యాయంగా తీసుకుందాము, అన్యాయంగా తీసుకోవద్దు. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మనం అన్యాయం చేయొద్దు, వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి మనం మోసం చేయొద్దు. మనం క్రైస్తవులుగా ఉందాము, క్రైస్తవం మనకు నేర్పించినటువంటి విలువలతో మనం నిలబడదాము, అవసరమైతే పోరాడి తీసుకుందాము. కానీ అది తీసుకునే అవకాశం లేకపోతే అన్యాయం మాత్రం చేయొద్దు అని నేర్పించడం పాపం అయిపోయిందా? అది నేర్పించడం వాళ్ళని పేదరికంలోనికి నెట్టడం అయిపోయిందా? అది నేర్పించడం వాళ్ళ పైన మోయలేని భారం మోపడం అయిపోయిందా? సో దళిత నేపథ్యం నుండి వచ్చినటువంటి క్రైస్తవులకు నేను ఇచ్చేటటువంటి పిలుపు ఏంటంటే, మీరు క్రీస్తు కోసం నిలబడడానికి వచ్చారు కాబట్టి క్రీస్తు కోసం నిలబడండి. కాదు మాకు క్రీస్తు అక్కర్లేదు, ఈ లోకం ఇచ్చేటటువంటి బెనిఫిట్సే కావాలి అని అనుకుంటే, క్రీస్తు అక్కర్లేదు అని కేవలం మండల ఆఫీస్లోనో లేకపోతే మీరు సర్టిఫికెట్ సబ్మిట్ చేసినటువంటి పరిస్థితుల్లోనో మాత్రమే చెప్పకుండా ప్రతి సందర్భంలోనూ అదే చెప్పి అలాగే బతికేసేయండి హిందువులుగా, నో ప్రాబ్లం. కానీ క్రైస్తవులు అయితే మాత్రం క్రైస్తవ విలువలకు తగినట్టుగా జీవిద్దాం మనం. క్రైస్తవ సంఘాలు కూడా వీటిని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. క్రైస్తవ సంఘాలకు బాధ్యత ఉంది, వాళ్ళకి చేయూతనివ్వడానికి, వాళ్ళని పునరుద్ధరించడానికి, వాళ్ళు నిజంగా పేదరికంలో ఉంటే వాళ్ళని ఆదుకొని వాళ్ళు సరైనటువంటి జీవనోపాధిని సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి సంఘానికి బాధ్యత ఉందంటే ఖచ్చితంగా ఉంది, అది చేయాలి. కానీ అదంతా చేయాలి లేకపోతే ఆ ఏరియాస్లో వైఫల్యం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్, హిందూ అని రాయబడి ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికెట్ వాడడం జస్టిఫైడా, ఈ పరిస్థితులన్నీ కూడా దాన్ని సమర్థిస్తుందా అని ఒకవేళ అడిగితే కనుక డెఫినెట్లీ నాట్. మనకు వాక్యం నేర్పిస్తున్నటువంటి ప్రమాణం ఏంటి అంటే, పేదరికాన్ని అడ్డుపెట్టుకొని లేకపోతే నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అడ్డుపెట్టుకొని, నాకున్నటువంటి సమస్యల్ని అడ్డుపెట్టుకొని అనైతికంగా జీవించవచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, క్రీస్తును కూడా కావాలంటే పనంగా పెట్టొచ్చు అని బైబిల్ మనకు నేర్పించట్లేదు. అలా చేయొద్దు అనే నేర్పిస్తుంది. క్రీస్తు కోసం నింద అనుభవించడం అంటే ఏంటి? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం అంటే ఏంటి? మోయలేని భారం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పాడు, నీ సిలువను ఎత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నన్ను వెంబడించమని చెప్పాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పేదరికమే అనుభవించాడు. నిజంగా వాక్య ప్రమాణాలను బట్టి జీవించేటటువంటి వాళ్ళు ఇప్పుడైనా తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఈ లోకం నుండి తిరస్కారము, పేదరికము, హింస అన్నీ అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటికి అడ్జస్ట్ అయ్యే విధంగా మన క్రైస్తవ ఒప్పుకోల్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని, మన క్రైస్తవ విశ్వాసాన్ని ఎంత మేరకు కావాలో అంత మేరకు మాత్రమే ఒప్పుకొని, ఎక్కడ ఒప్పుకుంటే అది ప్రమాదం అవుతుందో లేకపోతే ఎక్కడ ఒప్పుకుంటే నాకు ప్రయోజనాలు పోతాయో అక్కడ యేసుక్రీస్తు ప్రభుని కాదని నేను వేరే మతానికి చెందినవాడిని ప్రకటించుకొని అలా జీవించమని క్రైస్తవం మనకు నేర్పించట్లేదు. సో మీరు క్రైస్తవులుగా ఉండాలనుకుంటే నిజాయితీగా క్రైస్తవులుగా ఉండండి. మా సంఘంలో ఇదే నియమాన్ని పాటిస్తాం. ప్రొఫెసర్ రమేష్ గారికి తెలియదేమో ఇలాంటి సంఘాలు కూడా ఉంటాయని. ఆయన ఏదో ఉచిత సలహాలు ఇస్తున్నారు అక్కడ కూర్చొని దళితులకి. మిమ్మల్ని ఇలా అనే సంఘాలకే మీరు ఎందుకు వెళ్తారు? మిమ్మల్ని ఏదో తక్కువ చేసి చూపించే ఎస్సీలకు గౌరవం లేనటువంటి చర్చిలకు ఎందుకు వెళ్తారు? ఎవరన్నారు ఎస్సీలకు గౌరవం లేని చర్చిలని? ఎస్సీలు హిందూ సర్టిఫికెట్ వాడకండి క్రిస్టియన్స్గా మారితే అని చెప్పడం ఎస్సీలను గౌరవించకపోవడమా? మా సంఘంలో ఎస్సీ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళు అన్నటువంటి వివక్ష కానీ వ్యత్యాసం కానీ ఎక్కడా చూపించము. మేమంతా సహోదరులుగా ఉంటాము, కలిసిమెలిసి ఉంటాము. కాకపోతే అలాంటి సభ్యత్వం ఇవ్వడానికి స్టాండర్డ్ ఏంటి అంటే నువ్వు క్రైస్తవుడుగానే ఉండాలి, హిందువుగా ఉండి మా దగ్గర సభ్యత్వం తీసుకోవడం కానీ ఎలాంటి పరిచర్యల్లో అయినా పాల్పంపులు కలిగి ఉండడం కానీ సాధ్యం కాదు. వీ డూ నాట్ అలౌ ఎనీ సచ్ థింగ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ క్రిస్టియన్ స్టాండర్డ్, దట్ ఈస్ క్రిస్టియన్ ఆనెస్టీ. దాని పక్షంగా మాట్లాడుతున్నాం, అంతేగాని మీకులాగా ఏవో రాజకీయ ఉద్దేశాలుండి లేకపోతే ఒక సామాజిక వర్గానికి హీరోగా వ్యవహరించాలన్న ఉద్దేశాలు కలిగి ఉండి ఏమీ మాట్లాడట్లేదు. ఇలా మాట్లాడడం వల్ల ఎక్కువ మంది తిరస్కరిస్తారని, ఎక్కువ మంది మమ్మల్ని అంగీకరించరని, చాలామంది దగ్గర మేము
చాలా రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాకు తెలిసి కూడా అది చేస్తున్నాం. ఎందుకంటే ద ఓన్లీ ఇంటెన్షన్ ఇన్ డూయింగ్ దిస్ ఇస్ బికాస్ వీ వాంట్ బి ఫెయిత్ఫుల్ టు ద క్రిస్టియన్ ఫెయిత్, వీ వాంట్ బి ఫెయిత్ఫుల్ టు ద చర్చ్. సంఘానికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఫెయిత్ఫుల్గా ఉండాలనే స్టాండర్డ్ నేర్పించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాము. సో మీరు తప్పుడు చిత్రీకరణలు చేయాలనుకుంటే మళ్ళీ వీడియో చేయండి, నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. కానీ జాగ్రత్తగా చేయండి ఈసారి. చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకునేటటువంటి అవకాశం మాత్రం మాకు ఇవ్వకండి. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ.